వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ ఛానల్, సుమన్ ఇన్స్టిట్యూట్ కడప. ఇండియన్ హిస్టరీలో మోడర్న్ హిస్టరీ క్లాసులు మనం రెగ్యులర్గా చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు 9 క్లాసులు చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పే టాపిక్ 10వ క్లాసు. 2 చాప్టర్లు కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ చాప్టర్ యూరోపియన్ల రాక, సెకండ్ చాప్టరు భారతదేశ ఆక్రమణ. దీనిలో భాగంగా కర్ణాటక యుద్ధాలు, మైసూరు యుద్ధాలు, బెంగాల్ యుద్ధాలు, పంజాబ్ యుద్ధాలు, మరాఠా యుద్ధాలు ఇవన్నీ కూడా చూసాం. ఇప్పుడు థర్డ్ చాప్టర్ సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలు. ఇవి కొన్ని పార్టులుగా మనం చేయబోతున్నాం. ఆల్రెడీ ఈ చాప్టర్లో ఫస్ట్ పార్ట్ మనం చేయడం జరిగింది. అది 9వ క్లాసు, ఇది 10వ క్లాసు. ఇది పార్ట్ 2. ఈ చాప్టర్లో ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1లో రాజా రామ్మోహన్ రాయ్, దేవేంద్రనాథ్ ఠాగూర్ గురించి మనం చదివాం. అదేవిధంగా బ్రహ్మ సమాజము, ధర్మ సమాజము, తత్వబోధిని సమాజము, ఆది బ్రహ్మ సమాజు, బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా, నియో బ్రహ్మ సమాజు, సాధారణ బ్రహ్మ సమాజాల గురించి మనం విన్నాం. ఇవాల్టి టాపిక్లో మరి కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు, కొన్ని వార్తాపత్రికలు, కొన్ని పుస్తకాలు, వీళ్ళకు ఉన్నటువంటి టైటిల్స్ ఇవన్నీ కూడా ఈరోజు చూద్దాం. తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి గొప్ప మహనీయుడైనటువంటి కేశవ చంద్రసేన్. కేశవ చంద్రసేన్, కేశవ చంద్రసేన్. (1838) పుట్టి 1884లో చనిపోయాడు కేశవ చంద్రసేన్. 1838లో పుట్టి 1884లో చనిపోయినటువంటి వ్యక్తి కేశవ చంద్రసేన్. ఇతని గురించిన సమాచారం ఇప్పుడు చూద్దాం. కేశవ చంద్రసేన్ బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడు. బెంగాల్లోని కలకత్తాలో పుట్టి 1838లో, బెంగాల్లోని కలకత్తాలో చనిపోయాడు 1884లో. కలకత్తాలో పుట్టి కలకత్తాలో చనిపోయాడు. 1838లో పుట్టి 1884లో మరణించాడు. ఈ సాంఘిక ఉద్యమకారులలో ఏవైనా వీళ్ళకి టైటిల్స్ ఉంటే గుర్తుంచుకోవాలి. వీరి వార్తా పత్రికలు తెలుసుకోవాలి, వీరు రచించిన పుస్తకాలు తెలుసుకోవాలి, వీళ్ళు ప్రారంభించిన సంస్థలు గుర్తుంచుకోవాలి, వీళ్ళ కృషి ఫలితంగా ఏవైనా సత్ఫలితాలు వచ్చాయా అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఇంకా ఏవైనా సమాచారం ఉంటే కొన్ని తెలుసుకోవాలి. సరే, కేశవ చంద్రసేన్. ఇతని టైటిల్స్ మనకి ఎక్కడా పుస్తకాల్లో కనిపించవు కాబట్టి మనం వదిలేయాలి బిరుదులు. నెక్స్ట్ వార్తాపత్రికలు, వెరీ ఇంపార్టెంట్. వార్తాపత్రికలు ఏమేమి ఉన్నాయి అనేది మనం ఒకసారి చూస్తే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వెరీ ఇంపార్టెంట్గా అడిగేటువంటి పుస్తకం, వార్తాపత్రిక ఇండియన్ మిర్రర్. ఇది ఒక వార్తాపత్రిక, ఆంగ్ల పత్రిక, ఇంగ్లీష్ ఇండియన్ మిర్రర్. అదేవిధంగా సులభ్ సమాచార్, సులభ్ సమాచార్, ధర్మతత్వ, ధర్మతత్వ, భామాబోధిని, భామాబోధిని. ఇవి వార్తాపత్రికలు గుర్తుంచుకోవాలి. ఇండియన్ మిర్రర్ అనేది ఇంగ్లీష్ భాషలో, సులభ్ సమాచారు, ధర్మతత్వ, భామాబోధిని బెంగాలీ భాష. అందరూ కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్తగా వింటున్న వాళ్ళైతే దయచేసి ముందు క్లాసులు విని వీటికి రండి. రోజు క్లాస్ వినుకుంటూ వస్తే కనుక మనకు సబ్జెక్ట్ నీట్గా కవర్ అవుతూ వస్తుంది. క్లాస్ 1 వినండి, క్లాస్ అట్లా వినుకుంటూ వచ్చి ఇవి తర్వాత వినండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మనం చెప్పే క్లాసులు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. తర్వాత క్లాసులు విని మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్ పెట్టడం మరవద్దండి. అదేవిధంగా దయచేసి ఒక లైక్ చేయండి. లైక్ చేయడము, కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఓకే, ఇండియన్ మిర్రరు, సులభ్ సమాచారు, ధర్మతత్వ, భామాబోధిని ఇవి వార్తాపత్రికలు. రిపీటెడ్గా అడిగేది ఇండియన్ మిర్రర్.
ఒక పక్క 4 వార్తాపత్రికలు ఇచ్చేస్తాడు, ఒక పక్క 4 ఎవరు స్టార్ట్ చేశారు స్థాపకులు ఇచ్చేస్తారు. జతపరచమంటారు, అప్పుడు మనకి ఇట్లాంటివి ఉపయోగపడతాయి. లేదా డైరెక్ట్ బిట్ అడుగుతారు, ఇండియన్ మిర్రర్ పత్రిక స్థాపకుడు ఎవరు లేదా నడిపిన వ్యక్తి ఎవరు అనేసి అడుగుతారు. అప్పుడు కేశవ చంద్రసేన్ ఆన్సర్ చేసుకోవాలి. ఓకేనా, ఇవి వార్తాపత్రికలు. నెక్స్ట్, రచించిన పుస్తకాలు ఏవైనా ఉన్నాయా అంటే కేశవ చంద్రసేన్ శ్లోక అనే ఒక గ్రంథం రాస్తాడు. శ్లోక అనేది గ్రంథం, గుర్తుంచుకోవాలి. శ్లోక కేశవ చంద్రసేన్ రచించిన గ్రంథం శ్లోక. బ్రహ్మ సమాజం యొక్క విషయాలపైన ఈ శ్లోకాలు ఉంటాయి అన్నమాట. బ్రహ్మ సమాజం యొక్క విషయాలపైన శ్లోకాలు ఉంటాయి. ఇది శ్లోక అనే గ్రంథం, కేశవ చంద్రసేన్ రచించిన గ్రంథం. నెక్స్ట్, కేశవ చంద్రసేన్ విపరీతంగా దేనిపై పోరాడాడు అంటే మహిళల గురించినటువంటి సమాచారంలో భాగంగా మనకు చూస్తే వితంతు వివాహాలు జరిపించడానికి, బాల్య వివాహాలు లేకుండా చేయడానికి విశేషమైన కృషి చేసినటువంటి వ్యక్తి కేశవ చంద్రసేన్. అంటే వితంతుల వివాహాలకు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి కేశవ చంద్రసేన్. ఇవి ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. సతీ సహనం ఇట్లాంటివన్నీ రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా ఏనాడో చట్టాలు చేయబడ్డాయి. ఇతను పోరాడాల్సిన అవసరమే లేదు. ఓకేనా, రైట్. ఇవి మనం గుర్తుంచుకోవాలి. ఇతని పోరాట ఫలితంగా చేయబడిన చట్టం మనకు ఇంపార్టెంట్. చేయబడినటువంటి చట్టం, కేశవ చంద్రసేన్ పోరాట ఫలితంగా చేయబడిన చట్టం నేటివ్ మ్యారేజ్ యాక్ట్. నేటివ్ మ్యారేజ్ యాక్ట్ గుర్తుంచుకోవాలి. నేటివ్ మ్యారేజ్ యాక్ట్ అనేటువంటి చట్టం చేయబడింది. వెరీ ఇంపార్టెంట్ చట్టాలు. బ్రిటిష్ వారు చేసిన చట్టాలు ఇవన్నీ కూడా ఎవరి కృషి ఫలితంగా అనేటువంటివి ఇక్కడ గుర్తుంచుకుంటే చేసింది ఎవరనేది మళ్ళీ గుర్తుంచుకోవాలి. 1872 నేటివ్ మ్యారేజ్ యాక్ట్ ఏ సంవత్సరం చేయబడింది? 1872లో చేయబడింది. 1872. ఏ గవర్నర్ జనరల్, బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు చేశారు అంటే నార్త్ బ్రూక్ చేశాడు. నార్త్ బ్రూక్. ఎవరి కృషి ఫలితంగా? కేశవ చంద్రసేన్ కృషి ఫలితంగా. నేటివ్ మ్యారేజ్ యాక్ట్ చేయబడిన సంవత్సరం 1872. నార్త్ బ్రూక్ గవర్నర్ జనరల్ చేశాడు. ఎవరి కృషి ఫలితంగా అంటే కేశవ చంద్రసేన్ యొక్క కృషి ఫలితంగా. ఓకేనా, ఏంటి ఈ చట్టంలో ఉన్న అంశం? 14 సంవత్సరాల లోపు స్త్రీలకు వివాహం చేయకూడదు. 14 సంవత్సరాలు నిండి ఉండాలి వివాహం చేసుకోవాలంటే స్త్రీకి. పురుషునికైతే కనీస వయస్సు 18 ఇయర్స్. పురుషునికి 18 సంవత్సరాలు, స్త్రీకి 14 సంవత్సరాల వయసు ఉంటేనే వివాహం చేయాలి. అంటే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడాడు. ఇలా పోరాడినందుకు ఇతని కృషి ఫలితంగా చేయబడిన చట్టమే నేటివ్ మ్యారేజ్ యాక్ట్ అనమాట. 14 సంవత్సరాల లోపు చేయకూడదు. 18 సంవత్సరాలు పురుషులకైతే లోపు చేయకూడదు అనమాట. 18 సంవత్సరాలు నిండి ఉండాలా పురుషులకు, 14 సంవత్సరాలు నిండి ఉండాలా స్త్రీలకు. ఇది ఆ చట్టంలో ఉన్న అంశం. బాగుంది. దీనినే బ్రహ్మ చట్టం అని కూడా అంటారు, గుర్తుంచుకోవాలి. బ్రహ్మ చట్టం అని కూడా అంటారు. నేటివ్ మ్యారేజ్ యాక్ట్ను బ్రహ్మ చట్టంగా పిలుస్తారు వీళ్ళ పరంగా. ఇది ఇతని కృషి ఫలితంగా చేయబడినటువంటి చట్టం. కేశవ చంద్రసేన్ అనగానే ఆయన ప్రారంభించిన సంస్థలు ఉంటాయి. ఆ సంస్థల పరంగానే గొప్పగా ఆయన పోరాటాలు చేయడం జరుగుతుంది. సంస్థలు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. నవ విధాన సభ, వెరీ వెరీ ఇంపార్టెంట్. నవ విధాన సభ, ఇవన్నీ బెంగాల్లో ప్రారంభించబడతాయి. నవ విధాన సభ, దీన్ని ఇంగ్లీష్లో న్యూ డిస్పెన్సేషన్ అంటారు. న్యూ డిస్పెన్షన్. నెక్స్ట్, సంగత్ సభ, మరొక సభ ఏదంటే సంగత్ సభ. దీన్ని బిలీవర్స్ అసోసియేషన్ అని పిలుస్తారు. బిలీవర్స్ అసోసియేషన్. అదేవిధంగా మరొకటి ఇండియన్ రీఫార్మ్ అసోసియేషన్. ఇండియన్ రీఫార్మ్ అసోసియేషన్. ఈ మూడు గుర్తుంచుకోవాలి. నవ విధాన సభ, సంగత్ సభ, ఇండియన్ రీఫార్మ్ అసోసియేషన్.
నవ విధాన సభ న్యూ డిస్పెన్సేషన్, సంఘ సభ బిలీవర్స్ అసోసియేషన్, ఇండియన్ రీఫార్మ్. అంటే భారతదేశంలో కొత్తవన్నీ కూడా తీసుకొచ్చి గొప్పగా మన దేశ సమాజాన్ని నిర్మించడం అనేటువంటిది అనమాట. ఓకేనా. అంటే దురాచారాలను పారదోలడం. ఇండియన్ రీఫార్మ్, కొత్తగా పునరుజ్జీవనం చేసుకోవడం. ఓకేనా. రీఫార్మ్ అసోసియేషన్, ఇవి ఆయన ప్రారంభించిన సంస్థలు. ఇక దేనిలో చేరాడు అంటే మాత్రం బ్రహ్మ సమాజంలో చేరతాడు. బ్రహ్మ సమాజానికి దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణం తర్వాత బ్రహ్మ సమాజానికి నాయకత్వం వహిస్తాడు. బ్రహ్మ సమాజాన్ని 1828లో ప్రారంభించిన వ్యక్తి ఎవరు మనకు తెలుసు. 1828లో ప్రారంభించింది రాజా రామ్మోహన్ రాయ్. ఓకేనా. తర్వాత దానికి నాయకత్వం వహించింది ఎవరు? 1842 నుంచి నాయకత్వం వహిస్తాడనమాట. 42 నుంచి దేవేంద్రనాథ్ ఠాగూర్ 1905 వరకు ఉంటాడు. అతను చనిపోతాడు 1905లో. దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణాంతరం అసలైన బ్రహ్మ సమాజానికి నాయకుడు ఎవరు అంటే మాత్రం కేశవ చంద్రసేనే. ఇది బ్రహ్మ సమాజానికి నాయకత్వం కూడా వహిస్తాడు బ్రహ్మ సమాజంలో చేరి. సరే, ఇతని గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇంకా కొన్ని చూద్దాం. 1854లో ఏషియాటిక్ సొసైటీకి సెక్రటరీగా పనిచేస్తాడు. ఏషియాటిక్ సొసైటీ గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ సొసైటీ. బెంగాల్లో ఏషియాటిక్ సొసైటీ బ్రిటిష్ వారు ప్రారంభిస్తారు. 1774లో బెంగాల్లో ఏషియాటిక్ సొసైటీ ప్రారంభించబడడం జరుగుతుంది. విలియం జోన్స్ అనేటువంటి వ్యక్తి స్టార్ట్ చేస్తాడు. సర్ విలియం జోన్స్. బెంగాల్ ఏషియాటిక్ సొసైటీ ఎప్పుడు ప్రారంభించబడింది? వెరీ ఇంపార్టెంట్. బెంగాల్ ఏషియాటిక్ సొసైటీ అనేటువంటిది 1774లో ప్రారంభించబడింది. ప్రారంభించినటువంటి వ్యక్తి సర్ విలియం జోన్స్. ఏ గవర్నర్ జనరల్ కాలంలో బెంగాల్ ఏషియాటిక్ సొసైటీ ప్రారంభించబడింది అంటే వారన్ హేస్టింగ్ కాలంలో. వారన్ హేస్టింగ్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు విలియం జోన్స్ ప్రారంభిస్తాడు 1774లో. అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటిది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. విలియం, ఓకేనా, రైట్. ఏషియాటిక్ సొసైటీకి 1854లో సెక్రటరీగా పనిచేశాడంట, కార్యదర్శిగా. ఓకేనా, రైట్. నేను 1774లో స్టార్ట్ అయింది వాస్తవంగా ఇది. 1857లో బ్రహ్మ సమాజంలో చేరాడు. బ్రహ్మ సమాజంలో ఏ సంవత్సరం చేరాడు? 1857లో బ్రహ్మ సమాజంలో చేరడం జరిగింది కేశవ చంద్రసేన్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఇతను 1859లో బెంగాల్లో బ్రహ్మ విద్యాలయం ఏర్పాటు చేశాడు. బ్రహ్మ విద్యాలయం, విద్యను డెవలప్ చేయాలి, విద్య అందించాలి అనేటువంటి ఉద్దేశం మీద బ్రహ్మ విద్యాలయం ఏర్పాటు చేశాడు 1859లో. 1866. కేశవ చంద్రసేన్కు దేవేంద్రనాథ్ ఠాగూర్కు మధ్య విభేదాలు ఏర్పడడం వల్ల మొట్టమొదటిసారిగా 1866లో బ్రహ్మ సమాజం విడిపోవడం జరిగింది. ఎవరికి విభేదాలు? కేశవ చంద్రసేనుకు దేవేంద్రనాథ్ ఠాగూర్కు మధ్య విభేదాలు ఏర్పడడం వల్ల బ్రహ్మ సమాజం రెండుగా విడిపోయింది. దేనిగా విడిపోయింది బ్రహ్మ సమాజం మొట్టమొదటిసారిగా అంటే ఆది బ్రహ్మ సమాజంగా, బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాగా గుర్తుంచుకోవాలి. బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా అంటే భారత బ్రహ్మ సమాజం అంటారు. బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాను భారత బ్రహ్మ సమాజం అని కూడా అంటారు, రైట్. ఆది బ్రహ్మ సమాజం. ఆది బ్రహ్మ సమాజానికి నాయకుడు ఎవరంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాకు కేశవ చంద్రసేన్. కాబట్టి బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాను ప్రారంభించింది ఎవరు అంటే మాత్రం కేశవ చంద్రసేన్ చెప్పాలి. 1866లో ఏర్పడ్డాయి ఈ రెండు కూడా, ఓకేనా. బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా స్థాపకుడు 1866. ఇతని కృషి ఫలితంగా 1872లో చేయబడిన చట్టమే నేటివ్ మ్యారేజ్ యాక్ట్. 1872లో కేశవ చంద్రసేన్ కృషి మేరకు చేయబడిన చట్టం నేటివ్ మ్యారేజ్ యాక్ట్. దీన్ని బ్రహ్మ చట్టం అంటారు. గవర్నర్ జనరల్ నార్త్ బ్రూక్ అని గుర్తుపెట్టుకోవాలి. కనీస వయస్సు పురుషులకైతే 18 సంవత్సరాలు, స్త్రీలకైతే 14 సంవత్సరాలు వివాహం చేసుకోవడానికి, ఓకేనా. అది మనకు ఆ నేటివ్ మ్యారేజ్ యాక్ట్ ఉద్దేశం అన్నమాట. 1872. నెక్స్ట్ 78.
ఆల్రెడీ దేన్ని నడుపుతూ వస్తాడు ఈయన? బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాను నడుపుతూ వస్తాడు. 1878 నాటి వరకు బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాకు ఆయన నాయకుడు, ఆయనే స్టార్ట్ చేశాడు. మనకు తెలుసు 1866లో బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా. ఈ 78లో ఏం జరుగుతుంది అంటే ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 78లో ఒక విషయం, 14 సంవత్సరాల తన కుమార్తెకు బీహార్ రాజు నృపేంద్ర నారాయణకి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. 14 సంవత్సరాల తన కుమార్తె అయినటువంటి ఓకేనా సునయతి, తన కుమార్తె పేరు ఏంటంటే కనుక సునియతి లేదా సునయతి. ఈ సునయతికి బీహార్ రాజు కూచ్ నృపేంద్ర నారాయణకి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. అంటే బాల్యంలో తన కుమార్తెకు వివాహం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చట్టం వచ్చింది 14 సంవత్సరాలకు పెళ్లి చేసుకోవచ్చు అని, కానీ బాలికనే ఒక రకంగా చెప్పాలంటే అంత చిన్న వయసు కలిగినటువంటి బాలికకు, ఇతనే వాస్తవంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. కానీ తన కుమార్తె బాల్య జీవితంలోనే వివాహం చేసుకోవడం అనేటువంటిది అందులో ఉన్నటువంటి కొంతమంది వ్యతిరేకిస్తారు. దీంట్లో బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది వ్యతిరేకిస్తారు. దీనితో విభేదాలు ఏర్పడి మళ్ళీ బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా రెండుగా చీలిపోతుంది. ఎలా చీలిపోయింది బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా అంటే నియో బ్రహ్మ సమాజం, సాధారణ బ్రహ్మ సమాజం, సాధారణ బ్రహ్మ సమాజంగా చీలిపోయింది. నియో బ్రహ్మ సమాజం స్థాపకుడు ఎవరంటే కేశవ చంద్రసేన్. సాధారణ బ్రహ్మ సమాజ స్థాపకుడు ఎవరు అని అడిగితే ఆనంద్ మోహన్ బోస్, శివానంద శాస్త్రి. వీళ్ళిద్దరి పేర్లు గుర్తుంచుకోవాలా, ఇద్దరు స్టార్ట్ చేసినారు. శివానంద శాస్త్రి, ఆనంద్ మోహన్ బోసు, శివానంద్ శాస్త్రిలు ప్రారంభించారు సాధారణ బ్రహ్మ సమాజాన్ని. నియో బ్రహ్మ సమాజం ఎప్పుడు ఏర్పడిందని అడిగితే 1878 అని చెప్పాలి. సాధారణ బ్రహ్మ సమాజం ఎప్పుడు ఏర్పడిందంటే 1878 అని చెప్పాలి. నియో బ్రహ్మ సమాజ స్థాపకుడు ఎవరంటే కేశవ చంద్రసేన్. సాధారణ బ్రహ్మ సమాజ స్థాపకుడు ఎవరంటే ఆనంద్ మోహన్ బోసు, శివానంద శాస్త్రిలు. సరే, సాధారణ బ్రహ్మ సమాజంలో భాగంగా అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ కట్టించబడినటువంటి ఆశ్రమం దాస్ ఆశ్రమం. సాధారణ బ్రహ్మ సమాజంలో భాగంగా అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ కట్టించినటువంటి ఆశ్రమం దాస్ ఆశ్రమం. దాస్ ఆశ్రమం అనేటువంటిది ఏ సమాజంలో భాగంగా నడపబడింది అని అడిగితే కింద బ్రహ్మ సమాజమా, ఆది బ్రహ్మ సమాజమా, బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియానా, సాధారణ బ్రహ్మ సమాజమా అని అడిగితే సాధారణ బ్రహ్మ సమాజం ఆన్సర్. ఇది 1878. ఏమీ లేదు, చిన్న వయసులో తన కూతురికి వివాహం చేశాడు. అది నచ్చని కొంతమంది సాధారణ బ్రహ్మ సమాజంలో ఉన్న వ్యక్తులు వేరవుతారనమాట. సాధారణ బ్రహ్మ సమాజం రెండుగా చీలిపోతుంది, నియో బ్రహ్మ సమాజము. ఓకేనా? కాబట్టి నియో బ్రహ్మ సమాజ స్థాపకుడు ఎవరు? కేశవ చంద్రసేన్. సాధారణ బ్రహ్మ సమాజ స్థాపకుడు కేశవ చంద్రసేనే. ఇంకా నవవిధాన సభ ఇవన్నీ కూడా నడుపుతాడు. ఓకేనా? అవన్నీ గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా 1878లో. నెక్స్ట్ 1884లో ఆయన చనిపోతాడు. 1884లో చనిపోవడం జరుగుతుంది కేశవ చంద్రసేన్, గుర్తుంచుకోవాలి. కేశవ చంద్రసేన్ మరణాన్ని మార్క్స్ ముల్లర్ అనేటువంటి చరిత్రకారుడు ఒక మాట చెప్తాడు, గుర్తుంచుకోవాలి ఈ పదాన్ని. మార్క్స్ ముల్లర్ అనేటువంటి గొప్ప చరిత్రకారుడు చెప్పినటువంటి అంశం ఏంటంటే భారత జాతి ఒక కుమారుడిని కోల్పోయింది, భారత జాతి ఒక విలువైన కుమారుడిని కోల్పోయింది అన్నటువంటి వ్యక్తి ఎవరంటే మార్క్స్ ముల్లర్. ఎవరి యొక్క మరణం? కేశవ చంద్రసేన్ చనిపోవడాన్ని మార్క్స్ ముల్లర్ ఏమని అభివర్ణించాడంటే కనుక ఒక విలువైన కుమారుడిని కోల్పోయింది భారత జాతి అని చెప్తాడు. ఆ విషయాన్ని కూడా మనం నోట్ చేసుకోవాలి. రైట్, ఇవి కేశవ చంద్రసేన్ విషయాలు. చూడండి ఒక్కసారి మళ్ళీ, టైటిల్స్ ఎక్కడ మనకు ఏ పుస్తకాల్లో కనపడవు, రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇతను జననము మరణము 1838లో బెంగాల్లోని కలకత్తాలో పుట్టాడు. 1884లో బెంగాల్లోని కలకత్తాలో మరణించాడు. వార్తాపత్రికలు ఇండియన్ మిర్రర్, సులభ్ సమాచార్, ధర్మతత్వ, భామా బోధిని
ఆంగ్ల భాషలో ఇండియన్ మిర్రర్, మిగతావి బెంగాలీ భాషలో. పుస్తకం శ్లోక అనే గొప్ప గ్రంథం. బ్రహ్మ సమాజం గురించినటువంటి సమాచారం గురించిన శ్లోకాలు ఉంటాయి శ్లోక అనే గ్రంథంలో. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడాడు. వితంతు వివాహాలకై పోరాడినటువంటి వ్యక్తి. ఇతని కృషి ఫలితంగా చేయబడిన చట్టం నేటివ్ మ్యారేజ్ యాక్ట్ 1872, నార్త్ బ్రూక్ గవర్నర్ జనరల్. 14 సంవత్సరాలు స్త్రీలకు, 18 సంవత్సరాలు పురుషులకు కనీస వయస్సు ఉండాలి వివాహం చేసుకోవాలంటే, అది దానిలో అంశం. ఇతను ప్రారంభించిన సంస్థలు నవ విధాన సభ, సంగత్ సభ, ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్, సాధారణ బ్రహ్మ సమాజం, నియో బ్రహ్మ సమాజం. బ్రహ్మ సమాజంలో చేరాడు. ఎప్పుడు? బ్రహ్మ సమాజంలో ఇతను 1857లో చేరతాడు. 57లో చేరి బ్రహ్మ సమాజంలో అనేకంగా ఉంటూ తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్తో విభేదాలు ఏర్పడి 1866లో మళ్ళీ ఇంకొక సమాజాన్ని స్టార్ట్ చేస్తాడు. అదే బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా. మళ్ళీ కొద్ది కాలం తర్వాత 1878లో తన కుమార్తె సునయతికి బీహార్ రాజు కూచ్ నృపేంద్ర నారాయణకి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. 14 సంవత్సరాల బాలికకు వివాహం చేయడం వల్ల కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు వ్యతిరేకించి బయటికి రావడం జరుగుతుంది. వాళ్ళు ఏం స్టార్ట్ చేశారంటే సాధారణ బ్రహ్మ సమాజం స్టార్ట్ చేశారు. ఈ సాధారణ బ్రహ్మ సమాజం అనేటువంటిది 1878లో ప్రారంభించబడుతుంది. దానిలో భాగంగా కట్టించిన ఆశ్రమం దాస్ ఆశ్రమం. ఈ ఆశ్రమం దాస్ ఆశ్రమం, అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ. ఇవి కొన్ని కేశవ చంద్రసేన్ గురించిన సమాచారం. కేశవ చంద్రసేన్ను మార్క్స్ ముల్లర్ ఏమని అభివర్ణించాడంటే మాత్రం అత్యంత విలువైన కుమారుడిని భారత జాతి కోల్పోయింది అని చెప్పడం జరుగుతుంది. సరే, కేశవ చంద్రసేన్ గొప్ప మహనీయుడు. బ్రహ్మ సమాజంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటాడు. బ్రహ్మ సమాజానికి నాయకత్వం కూడా వహిస్తాడు తర్వాత రోజుల్లో దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణం తర్వాత. ఇటువంటి కేశవ చంద్రసేన్ ఉపన్యాసాలకు ప్రభావితమై కొంతమంది వ్యక్తులు కొన్ని చేయడం జరుగుతుంది. ప్రార్థనా సమాజం అనేది ఒకటి ఉంది, వెరీ ఇంపార్టెంట్, పక్కన రాసుకోవచ్చు. ఇతని తర్వాత ప్రార్థనా సమాజం అనేది ఒకటి. ప్రార్థనా సమాజం ఎప్పుడు స్టార్ట్ అయింది? 1867లో స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? ముంబైలో ప్రారంభించబడింది, గుర్తుంచుకోవాలి. ఎవరు స్టార్ట్ చేశారు? ఆత్మారాం పాండురంగ ప్రారంభించాడు. ఆత్మారాం పాండురంగ, వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లు అడుగుతుంటారు ప్రార్థనా సమాజం గురించి. 1867లో ప్రార్థనా సమాజాన్ని ముంబైలో ఆత్మారాం పాండురంగ ప్రారంభించాడు. 1867లో ప్రార్థనా సమాజంను ముంబైలో ఆత్మారాం పాండురంగ ప్రారంభించాడు. 1867లో ప్రార్థనా సమాజంను ముంబైలో ఆత్మారాం పాండురంగ ప్రారంభించాడు. కేశవ చంద్రసేన్ యొక్క ఉపన్యాసాలకు ప్రభావితమై ఆత్మారాం పాండురంగ 1867లో ముంబైలో ప్రార్థనా సమాజంను ప్రారంభించాడు. ఇందులో అత్యంత గొప్ప సభ్యుడు ఎవరు అంటే మాత్రం ప్రార్థనా సమాజంలో గొప్ప సభ్యుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి ఎంజీ రనడే, మహదేవ గోవింద రనడే. చూడండి, కేశవ చంద్రసేన్ బెంగాల్ ప్రాంతానికి చెందినవాడు, కానీ దేశం మొత్తం మీద ఉన్నటువంటి గొప్ప వాళ్ళను కూడా ఆయన ఇన్స్పైర్ చేశాడు, తన ఉపన్యాసాలతో ప్రభావితం చేశాడు. చూడండి, ముంబైకి చెందినటువంటి వ్యక్తి అనమాట. బాంబే రాష్ట్రం ఇప్పుడంటే మహారాష్ట్ర అంటున్నప్పుడు బాంబే రాష్ట్రం, అది ఓకేనా, బాంబే ప్రెసిడెన్సీ అనేవాళ్ళు. సరే, ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన సమాచారం. ఎంజీ రండే గురించి నేర్చుకోవాలి, తర్వాత చెప్దాం, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా వేద సమాజ్, ఇది కూడా గుర్తుంచుకోవాలి. వేద సమాజ్ 1864లో మద్రాస్లో సుబ్బరాయల శెట్టి ప్రారంభించాడు. 1864లో వేద సమాజాన్ని మద్రాసులో సుబ్బరాయల శెట్టి ప్రారంభించాడు. 1864లో మద్రాసులో సుబ్బరాయల శెట్టి వేద సమాజాన్ని ప్రారంభించాడు. ఇది 67, ఇది 64, ఇది ముంబాయి, ఇది మద్రాసు. వేద సమాజాన్ని ప్రారంభించి సుబ్బరాయల శెట్టి, అయితే ప్రార్థనా సమాజాన్ని ప్రారంభించింది ఆత్మారాం పాండురంగ. బాగా గుర్తుంచుకోవాలి. సుబ్బరాయల శెట్టి కేశవ చంద్రసేన్ ఉపన్యాసాలకు ప్రభావితమై మద్రాసులో 1864లో వేద సమాజాన్ని ప్రారంభించాడు. సుబ్బరాయల శెట్టి
కేశవ చంద్రసేన ఉపన్యాసాలకు ప్రభావితమై మద్రాసులో 1864లో వేద సమాజాన్ని ప్రారంభించాడు. సుబ్బరాయల శెట్టి కేశవ చంద్రసేన ఉపన్యాసాలకు ప్రభావితమై మద్రాసులో 1864లో వేద సమాజాన్ని ప్రారంభించాడు. వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇక్కడ ఇట్లాంటివి నేర్చుకోవాలి అంటే, ఒక పక్క 4 సమాజాలు, ఒక పక్క 4 స్థాపకుల పేర్లు ఇస్తాడు, సమాజాల స్థాపకులు అని. కాబట్టి ఆ సమాజాలు ఎవరు అనేది మనం గుర్తించాలి. వేద సమాజం అంటే సుబ్బరాయల శెట్టి, ప్రార్థనా సమాజం అడిగితే ఆత్మారాం పాండురంగ, తత్వబోధిని సమాజం దేవేంద్రనాథ్ ఠాగూర్, బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్, ఆది బ్రహ్మ సమాజము దేవేంద్రనాథ్ ఠాగూర్, బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా కేశవ చంద్రసేన్, నియో బ్రహ్మ సమాజం కూడా కేశవ చంద్రసేనే, సాధారణ బ్రహ్మ సమాజము ఆనంద్ మోహన్ బోసు శివానంద శాస్త్రి, ధర్మ సమాజ్ రాధాకాంత్ దేవో. సంవత్సరాలతో సహా ఇట్లాంటి సమాజాలకు నేర్చుకోవాలి, సంవత్సరాలు కూడా నేర్చుకుంటూ పోవాలి. కానీ వేద సమాజం విషయంలో ఒక పాయింట్ మళ్ళీ గుర్తుంచుకోవాలి. 1871లో ఈ వేద సమాజం 1871లో ఈ వేద సమాజం అనేటువంటిది దక్షిణ భారతదేశ బ్రహ్మ సమాజంగా మారింది, గుర్తుంచుకోవాలి. దక్షిణ భారతదేశ బ్రహ్మ సమాజంగా మారింది, గుర్తుంచుకోవాలి. దక్షిణ భారతదేశ బ్రహ్మ సమాజంగా మారింది వేద సమాజము. బ్రహ్మ సమాజ్ ఆఫ్ సౌత్ ఇండియా అనమాట. బ్రహ్మ సమాజ్ ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణ భారతదేశ బ్రహ్మ సమాజంగా మారింది వేద సమాజం. ఈ క్రింది వానిలోని ఏ సమాజము దక్షిణ భారతదేశ బ్రహ్మ సమాజంగా మారింది అని అడిగితే కింద వేద సమాజమా, ధర్మ సమాజమా, నియో బ్రహ్మ సమాజమా ఇట్లా అడగచ్చు. కాబట్టి వేద సమాజము. ఓకేనా. శ్రీధర్ల నాయుడు, సుబ్బరాయల శెట్టి అనేవాళ్ళు దీన్ని మారుస్తారు. అలా శ్రీధర్ల నాయుడు, సుబ్బరాయల శెట్టి వీళ్ళందరూ కూడా దాన్ని ఆ పేరుగా మారుస్తారు. రైట్. ఇది కేశవ చంద్రసేన ఉపన్యాసాలకు ప్రభావితమై ఏకంగా ప్రార్థనా సమాజం, వేద సమాజాలను కొంతమంది వ్యక్తులు ప్రారంభిస్తారు. ఇది కేశవ చంద్రసేన్, చాలా గొప్ప వ్యక్తి, అతన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మనం. ఓకేనా. నెక్స్ట్ పర్సన్ ఎంజి రనడే, మహాదేవ గోవింద రనడే అంటాం. మహాదేవ గోవింద రనడే. ఇంతకుముందు చెప్పిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ బెంగాల్కు చెందిన వాళ్ళు. రాజా రామ్మోహన్ రాయ్, దేవేంద్రనాథ్ ఠాగూరు, కేశవ చంద్రసేను వాళ్ళందరూ కూడా అక్కడ బెంగాల్కు చెందిన వాళ్ళు. ఎంజి రనడే అనేటువంటి మహనీయుడు మాత్రం మహారాష్ట్రకు చెందినవాడు. మహారాష్ట్ర ఏ వైపున ఉంది? పశ్చిమాన ఉంది, పశ్చిమ భారతదేశంలో ఉంది. బెంగాల్ అంటే తూర్పు భారతదేశంలో ఉంటుంది, తూర్పు వైపున, ఈస్ట్ సైడు. అదేవిధంగా మహారాష్ట్ర అంటే వెస్ట్, ఓకేనా, పశ్చిమ భారతదేశం. ఎంజి రనడే గుర్తుంచుకోవాలి. ఇతను ఎప్పుడు పుట్టి ఎప్పుడు చనిపోయాడు, ఓకేనా, చెప్తూ ఉన్నాం కాబట్టి ఇవేమో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగరు పుట్టిన సంవత్సరాలు, కానీ నేర్చుకోవాలి. కానీ రాజా రామ్మోహన్ రాయ్ ఇది గుర్తుంచుకోవాలి, ఎందుకంటే మొదటి వ్యక్తి కాబట్టి రాజా రామ్మోహన్ రాయ్ పుట్టుక కూడా ఇంపార్టెంటే. 1842 నుంచి 1901. పుట్టింది 1842, చనిపోయింది 1901. మహారాష్ట్రలో నిప్పడ్ అనేటువంటి గ్రామంలో జన్మించాడు. నిప్పడ్ అనేటువంటి ఒక గ్రామంలో జన్మించాడు. 1901లో పూణేలో చనిపోతాడు. పూణేలో చనిపోయినటువంటి వ్యక్తి ఇతను, గుర్తుంచుకోవాలి. మహారాష్ట్రలో నిప్పడ్లో జన్మించి మహారాష్ట్రలో పూణేలో చనిపోయినటువంటి మహనీయుడు ఎంజి రనడే. మహారాష్ట్రకు చెందినవాడు. ఆనాడు దీన్ని బాంబే రాష్ట్రం అని పిలిచేవారు. ఈనాడు మహారాష్ట్ర, ఆనాడు బాంబే ప్రెసిడెన్సీ. ఓకేనా. సరే, ఇతని బిరుదులు ఏంటియో చూద్దాం. టైటిల్స్, బిరుదులు. మహారాష్ట్ర సోక్రటీస్ అంటారు. మహారాష్ట్ర సోక్రటీస్ గుర్తుంచుకోవాలి. పశ్చిమ భారతదేశ సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ పితామహుడితను. ఏ భారతదేశం? పశ్చిమ భారతదేశ సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవనం, రీఫార్మ్, పునరుజ్జీవన ఉద్యమ పితామహుడు. భారతదేశ సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ పితామహుడు అడిగితే రాజా రామ్మోహన్ రాయ్. బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ పితామహుడు అడిగినా కూడా రాజా రామ్మోహన్, ఎందుకంటే అతను బెంగాల్కు చెందినవాడు కాబట్టి. అదేవిధంగా పశ్చిమ భారతదేశము అడిగితే ఇతను, తూర్పు భారతదేశం అడిగితే రాజా రామ్మోహన్ రాయ్. తూర్పు భారతదేశానికి చెందినవాడు రాజా రామ్మోహన్ రాయ్ కాబట్టి ఇక్కడ పశ్చిమ భారతదేశ సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ పితామహుడు. మహారాష్ట్ర సోక్రటీస్ అంటారు. ఎవరు సోక్రటీస్? గ్రీకుల్లో గొప్ప తత్వవేత్త. గ్రీకులలో గొప్ప తత్వవేత్త సోక్రటీస్. మన దేశంపై దండెత్తినటువంటి గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ యొక్క గురువు అరిస్టాటిల్.
అరిస్టాటిల్ యొక్క గురువు ప్లేటో, ప్లేటోకు గురువు సోక్రటీస్ అనమాట. అలెగ్జాండర్కు గురువు అరిస్టాటిల్, అరిస్టాటిల్కు గురువు ప్లేటో, ప్లేటో గురువు సోక్రటీస్. అటువంటి సోక్రటీస్ అనేటువంటి గ్రీకు తత్వవేత్తతో పోలుస్తున్నారు ఇక్కడ ఎంజీ రెడ్డిని మహారాష్ట్రలో. ఇవి టైటిల్స్. నెక్స్ట్ వార్తాపత్రిక. వార్తాపత్రికలు మనం చెప్తూ ఉన్నాం కాబట్టి వార్తాపత్రిక. సర్వజనీన, సర్వజనీన అనేటువంటి పత్రికను పూణేలో నడుపుతాడనమాట. సర్వజనీన పత్రికను గుర్తుంచుకోవాలి, గొప్ప పత్రిక ఇది. ఒక 4 పత్రికలు, 4 స్థాపకులు. ఆ పత్రికను ఎవరు చేశారనే విషయం మీద జతపరచమని అడగచ్చు, డైరెక్ట్గా అడగచ్చు. ఇంపార్టెంట్ పత్రికలు ఇవన్నీ గొప్ప గొప్ప మహానుభావులు ప్రారంభించిన పత్రికలు. ప్రజలలో గొప్ప చైతన్యం తీసుకురావడానికి పత్రికలు నడపబడేటువంటివి ఆ రోజుల్లో. కాబట్టి అంత గొప్పగా ప్రజలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఇంపార్టెంట్ పత్రికలు ఇవన్నీ. సర్వజనీన రైట్, పత్రిక పేరు అది. రచించిన పుస్తకం, ఎంజీ రనడే రాసిన గొప్ప పుస్తకం రైజ్ ఆఫ్ మరాఠా పవర్. రైజ్ ఆఫ్ ద మరాఠా పవర్, మరాఠోల సత్తా, మరాఠా పవర్ అంటే మహారాష్ట్రలో యొక్క సత్తా గురించినటువంటి సమాచారం మీద రాయబడినటువంటి పుస్తకం. మరాఠా భాషలో రాయబడింది. రైజ్ ఆఫ్ ది మరాఠా పవర్, మరాఠా పవర్ ఇది పుస్తకం. రైజ్ ఆఫ్ ది మరాఠా పవర్ పుస్తకం అనమాట. నెక్స్ట్ ఇతను గొప్పగా న్యాయవాది, గుర్తుంచుకోవాలి. ఇతని వృత్తి ఏంటంటే న్యాయవాద వృత్తి. బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశాడు. బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశాడు అనమాట ఎంజీ రనడే, గుర్తుంచుకోవాలి. న్యాయవాద వృత్తిని బాంబేలో చేయడం జరిగింది, బాంబే హైకోర్టులో చేయడం జరిగింది. మన దేశంలో మొట్టమొదటి హైకోర్టు కలకత్తా హైకోర్టు, రెండవ హైకోర్టు బాంబే హైకోర్టు, మూడవ హైకోర్టు మద్రాస్ హైకోర్టు. ఫస్ట్ కలకత్తా, 2 బాంబే, 3 మద్రాస్. 1862లో ఈ 3 ఏర్పడతాయి. లార్డ్ కానింగ్ అనేటువంటి గవర్నర్ జనరల్ కాలంలో ఏర్పడ్డాయి. కానింగ్ గుర్తుంచుకోవాలి, అన్ని ఎగ్జామ్లు అడిగేటువంటివే. మొట్టమొదటి హైకోర్టు ఏదైనా అడగచ్చు, కలకత్తా హైకోర్టు. రెండవ హైకోర్టు కూడా అడగచ్చు, బాంబే హైకోర్టు అని. ఈ క్రింది వాన్లో ఒకటే సంవత్సరం ఏర్పడ్డాయి కాబట్టి క్రింది వాన్లో ఏర్పడిన మొదటి హైకోర్టులు ఏంటివి అని అడగచ్చు. ఫస్ట్ ఆప్షన్లో ఒక 3 హైకోర్టులు ఇస్తారు, సెకండ్ ఆప్షన్లో ఒక 3 హైకోర్టులు ఇస్తారు, థర్డ్ ఆప్షన్లో ఒక 3 హైకోర్టులు, ఫోర్త్ ఆప్షన్లో ఒక 3 హైకోర్టులు. మనం గుర్తుపట్టగలగాల. ఫస్ట్ కలకత్తా, 2 బాంబే, 3 మద్రాస్. లేదా వరుస క్రమంలో చేయమని అడుగుతాడు. ఫస్ట్ బాంబే ఇచ్చి, సెకండ్ కలకత్తా ఇచ్చి, 3 మద్రాస్ ఇస్తాడు. మనం అప్పుడు ఆన్సర్ ఏం చేయాలి? బి, ఓకేనా, ఏ, సి చేసుకోవాలా. డైరెక్ట్ అడగచ్చు. మొట్టమొదటి హైకోర్టు ఏది? కలకత్తా హైకోర్టు. రెండవ హైకోర్టు ఏదంటే బాంబే హైకోర్టు. కలకత్తా హైకోర్టు ఎప్పుడు ఏర్పడింది? 1862. బాంబే హైకోర్టు ఎప్పుడు ఏర్పడింది? 1862. మద్రాస్ హైకోర్టు ఎప్పుడు ఏర్పడింది? 1862. మన దేశం హైకోర్టులు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? 1862. ఏ గవర్నర్ జనరల్ కాలంలో? లార్డ్ కానింగ్ కాలంలో. లార్డ్ కానింగ్. ఇట్లా బిట్లు ఉంటాయన్నమాట. అటువంటి బాంబే హైకోర్టుకు న్యాయవాదిగా పనిచేశాడు ఎవరు? ఎంజీ రనడే. నెక్స్ట్ ఇతను ప్రారంభించిన గొప్ప సంస్థ సర్వజనీన సభ. పూణేలో నడిపినటువంటి గొప్ప సభ అన్నమాట సర్వజనీన సభ. ఈ సభ తరపునే పత్రిక కూడా సర్వజనీన పత్రిక, అధికారిక పత్రిక. సర్వజనీన సభ యొక్క అధికారిక పత్రిక ఏదంటే సర్వజనీన పత్రిక. ఇది సర్వజనీన సభ, గుర్తుంచుకోవాలి. ముస్లిములు హిందువుల ఐక్యతకు కూడా పోరాడతాడు. ముస్లింలు హిందువుల యొక్క ఐక్యత కోసం పోరాడినటువంటి గొప్ప మహనీయుడు ఎంజీ రనడే. ఒక పాయింట్ నోట్ చేసుకోండి, ఆ పాయింట్ కూడా. గాంధీ రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే గురువు ఎంజీ రనడే. గాంధీ యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే గురువు ఎంజీ రనడే, గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. గాంధీ యొక్క రాజకీయ గురువు ఎవరని చాలాసార్లు అడుగుతూ ఉంటారు. గోపాలకృష్ణ గోఖలేనే. నెక్స్ట్ అదేవిధంగా ఎంజీ రనడే మహిళలకు ఉచిత శిక్షణ ఇవ్వడము, వాళ్ళకు టీచర్ ట్రైనింగు, నర్సులుగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు నర్సులుగా, టీచర్లుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా స్వయం ఉపాధిని కల్పించే విధంగా కూడా చేశాడు ఎంజీ రనడే. ఉచిత నర్సు ట్రైనింగు, ఉచిత టీచర్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఉపాధ్యాయులుగా, నర్సులుగా మార్చిన ఘనత ఎవరిదంటే ఎంజీ రనడేది. ఎంజీ రనడే భార్య రమాబాయి రనడే, గుర్తుంచుకోవాలి. ఎంజీ రనడే భార్య పేరు రమాబాయి రనడే. ఈమె కూడా గొప్ప సంఘ సంస్కర్త రమాబాయి రనడే.
పూణేలో సేవా సదన్ అనేటువంటి ఒక దాన్ని స్టార్ట్ చేస్తుంది. వీళ్ళ వైఫ్ దేన్ని ఏర్పాటు చేసింది? సేవా సదన్. గుర్తుంచుకోవాలి. పూణేలో సేవా సదన్ స్టార్ట్ చేసింది 1909లో. సేవా సదన్ ఎప్పుడు ప్రారంభించబడింది? 1909లో ప్రారంభించబడింది. అప్పటికి ఇతను లేడు, ఇతను చనిపోతాడు, 1901లోనే చనిపోతాడు. పూణేలో సేవా సదన్ రమాబాయి రనడే స్టార్ట్ చేసింది. రమాబాయి రనడే ఎంజి రనడే భార్య. గుర్తుంచుకోవాలి. ఇతని విషయాలపైన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం చూస్తే 1884లో మనకు చాలా ఫేమస్గా దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ అనేది స్టార్ట్ అవుతుంది. దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ. గుర్తుంచుకోవాలి. దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్టార్ట్ అయింది. ఈ దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ స్టార్ట్ చేసింది ఎంజి రనడే శిష్యుడు అయినటువంటి జీజీ అగార్కర్, తిలక్, చిప్లుంకర్ అనేటువంటి వ్యక్తులు స్టార్ట్ చేస్తారు. ముఖ్యంగా జీజీ అగార్కరే. సహకరించిన వారు ఎవరంటే తిలక్, అదేవిధంగా చిప్లుంకర్ అనేటువంటి వాళ్ళని కూడా మనం చెప్పచ్చు. చిప్లుంకర్. గుర్తుపెట్టుకోవాలి ఈ సమాచారాన్ని. సంవత్సరం వెరీ వెరీ ఇంపార్టెంట్. దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ అంటే విద్యను బాగా డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశం మీద విద్యాభివృద్ధిని చేపడతారనమాట వీళ్ళు. దానికోసం ఒక సొసైటీ స్టార్ట్ చేస్తారు, దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ. అంటే మహారాష్ట్ర అంతా కూడా దక్కన్ పీఠభూమిలోనే ఉంది కాబట్టి దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ గుర్తుంచుకోవాలి. 1884 ఇయర్ మర్చిపోకూడదు. 1884. ఎవరు? జీజీ అగార్కర్ స్టార్ట్ చేసినాడు. ఎవరు జీజీ అగార్కర్ అంటే ఎంజి రనడే యొక్క శిష్యుడు. ఎంజి రనడే యొక్క శిష్యుడు. 1884 జీజీ అగార్కరు, తిలక్, ఓకేనా, చిప్లుంకర్ అనే వాళ్ళు స్టార్ట్ చేసినట్టుగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 1885లో భారతదేశంలోనే మొట్టమొదటి రాజకీయ పార్టీ, భారతదేశంలోనే మొట్టమొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సి, తెలుగులో భారత జాతీయ కాంగ్రెస్ అంటారు. ఎప్పుడు ఏర్పడింది? 1885లో ఏర్పడింది. 1885. ఎవరు ప్రారంభించారు భారత జాతీయ కాంగ్రెస్ను అంటే ఏవో హ్యూమ్ ప్రారంభించాడు. ఏవో హ్యూమ్ ప్రారంభించాడు. అలెన్ ఒక్టావియన్ హూమ్. అలెన్ కాంగ్రెస్ పార్టీ గురించి నీట్గా తెలుసుకుందాం తర్వాత రోజుల్లో. సరే, అలెన్ ఒక్టావియన్ హూమ్ ప్రారంభించాడు. 1885లో ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ఏవో హ్యూమ్ అయితే వ్యవస్థాపక సభ్యులలో ఇతను కూడా ఒకడు అనమాట. ఎంజి రనడే వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీలో సభ్యుడైన ఇతనే అదే 1887లో మరొక సంస్థను ఏర్పాటు చేశాడు. వెరీ ఇంపార్టెంట్ సంస్థ, ఇండియన్ నేషన్ సోషల్ కాన్ఫరెన్స్. భారత జాతి సామాజిక సమావేశం. ఇండియన్ నేషన్ అంటే భారత జాతి, సోషల్ కాన్ఫరెన్స్ సామాజిక సమావేశం మద్రాసులో ఏర్పాటు చేశాడంట. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే ఎంజి రనడే. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్, ఇండియన్ నేషన్ సోషల్ కాన్ఫరెన్స్ 1887. 85లో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుల సభ్యులు ఒకడు. 1887లో ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ను స్టార్ట్ చేశాడు. అతని శిష్యుడైనటువంటి 1884లో దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ స్టార్ట్ చేశాడు. దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ. నెక్స్ట్ ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే వెరీ ఇంపార్టెంట్గా 1893. కానీ 1893లో మనకు 1887 అయిపోయింది. 1896లో డీకే కార్వే. ఎవరు? డీకే కార్వేతో కలిసి స్త్రీ పునర్వివాహ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. స్త్రీ పునర్వివాహ సంఘం. వీళ్ళిద్దరిది మహారాష్ట్ర రాష్ట్రమే, బాంబే రాష్ట్రమే ఆ రోజు. స్త్రీ పునర్వివాహ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. డీకే కార్వేతో కలిసి 1896లో స్త్రీ పునర్వివాహ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్త్రీ పునర్వివాహ సంఘాన్ని 1896లో. నెక్స్ట్ 1901లో పూణేలో చనిపోవడం జరిగింది. 1901లో పూణేలో చనిపోవడం జరిగింది ఎంజి రనడే. 1884లో ఎంజి రనడే శిష్యుడు జీజే అగార్కరు దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ స్టార్ట్ చేశాడు తిలక్కు చిప్లుంకర్తో కలిసి. 1884లో భారత జాతీయ కాంగ్రెస్ను ఏవో హ్యూమ్ స్టార్ట్ చేస్తే ఆ వ్యవస్థాపక సభ్యులలో ఇతను కూడా ఒకడు. 1887లో భారత జాతి సామాజిక సమావేశం అంటే ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ను మద్రాసులో ఏర్పాటు చేశాడు. 1896లో డీకే కార్వేతో కలిసి స్త్రీ పునర్వివాహ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఇవి ఎంజి రనడే గురించినటువంటి విషయాలు. మళ్ళీ ఒకసారి మొత్తంగా చూద్దాం. బిరుదులు: మహారాష్ట్ర సోక్రటీసు,
పశ్చిమ భారతదేశ సాంఘిక ఉద్యమ పితామహుడు. వార్తాపత్రిక సర్వజనీన పూణేలో. పుస్తకం రైజ్ ఆఫ్ మరాఠా పవర్. వృత్తి బొంబాయిలో న్యాయవాది వృత్తి, బాంబే హైకోర్టు న్యాయవాది. సంస్థ పేరు ఏంటి సంస్థ ఆయన ప్రారంభించింది అంటే కనుక సర్వజనీన సభ. మహారాష్ట్రలోని పూణేలో సర్వజనీన సభను నడుపుతాడు. ఇంకా ఇదంతా కూడా మనం ఆల్రెడీ కొద్దిగా సమాచారం చదువుకున్నాం. నర్సులను మరియు టీచర్లను మహిళలను ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి కల్పించాడనమాట. ముస్లింలు హిందువుల ఐక్యతకు పోరాడాడు. గాంధీ రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే అయితే గోపాలకృష్ణ గోఖలే గురువు ఎంజీ రనడే. ఇతను మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి అనమాట. ఇతను మళ్ళీ ఇంకొక సంస్థ కూడా ఏర్పాటు చేశాడు 87లో, గుర్తుంచుకోవాలి. భారత జాతి సామాజిక సమావేశం, సోషల్ కాన్ఫరెన్స్, సాంఘిక సమావేశం అని కూడా అనొచ్చు. ఓకేనా, రైట్. ఇది ఎంజీ రనడే గురించిన సమాచారం. ఇక ఎంజీ రనడే దగ్గర మనం ఒక వ్యక్తిని నేర్చుకున్నాం, డీకే కార్వే. ఇతని గురించి కూడా కొద్దిగా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటాయి. డీకే కార్వే గుర్తుంచుకోవాలి. ఇతను మహారాష్ట్రకు చెందినవాడు. ఆ రోజు బాంబే రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, బాంబే రాష్ట్రం. సరే, 1858లో పుట్టాడు, 1962లో చనిపోయాడు. మహారాష్ట్రలోని రత్నగిరి అనే జిల్లాలో పుడతాడు. రత్నగిరి చాలా ఫేమస్ డిస్టిక్ అనమాట. ఆ రత్నగిరిలో పుట్టాడు. 1962లో పూణేలో చనిపోతాడు. మహారాష్ట్రలోని రత్నగిరిలో పుట్టి మహారాష్ట్రలోని పూణేలో చనిపోయాడు. డీకే కార్వే విషయాలలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు. 1893లో వితంతు వివాహాన్ని చేసుకున్నాడు. ఒక వితంతువును వివాహం ఆడడం జరిగిందనమాట. వితంతు వివాహాన్ని చేసుకున్నాడు ఎప్పుడు? 1893లో. అదేవిధంగా 1896లో దేశంలోనే మొదటిసారిగా వితంతువుల కోసం హిందూ విడో హోమ్, హిందూ వితంతు శరణాలయం, వితంతువుల గృహాలయం అనమాట. వాళ్ళు ఉండడం కోసం ఒక శరణాలయాన్ని ఏర్పాటు చేశాడు. హిందూ విడో హోమ్ అనమాట. ఎప్పుడు? 1896 మొట్టమొదటి విడో హోమ్ అంట అది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పేది 1916. మహిళల కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా విశ్వవిద్యాలయం కట్టించింది ఎవరంటే డీకే కార్వేనే. మహిళల కోసం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? డీకే కార్వే. మహిళల కోసం మొట్టమొదటిసారిగా విశ్వవిద్యాలయం కట్టించింది ఎవరంటే డీకే కార్వే. ఎక్కడ? పూణేలో. మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటైంది? పూణే. మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయం కట్టించింది ఎవరు? డీకే కార్వే. మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయం ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1916లో. ఎవరు? డీకే కార్వే. అంటే మహిళల కోసము వారి జీవన విధానాలలో మార్పు తీసుకురావాలి, వాళ్ళు అణచివేయబడకూడదు ఓకేనా అనేటువంటి ఉద్దేశం మీద వారి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు డీకే కార్వే. సరే, 1954లో భారతరత్న అవార్డు స్టార్ట్ చేస్తారు, మనకు తెలుసు. 1954లో భారతరత్న అవార్డును మొట్టమొదటిసారిగా రాజగోపాలాచారికి, సివి రామన్కు, సర్వేపల్లి రాధాకృష్ణ అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉంటాడు, ఆయనకు ఇవ్వడం జరుగుతుంది. ముగ్గురికి ఇవ్వడం జరుగుతుంది మొదటిసారిగా. ఫస్ట్ వ్యక్తిగా రాజగోపాలాచారినే చెప్పాలి, తర్వాత సివి రామన్ చెప్పాలి, తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పాలి. సివి రామన్ అంటే శాస్త్రవేత్త. భారతరత్న అవార్డు పొందిన మొదటి శాస్త్రవేత్త సివి రామన్. మొదటి వ్యక్తి రాజగోపాలాచారి, మద్రాసు రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. ఆయన మద్రాసు రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. ఇక ఉపరాష్ట్రపతి హోదాలో తీసుకుంటాడు ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్ అనమాట. ఓకేనా, ఉపాధ్యాయుడు ఆయన. సరే, అలా 1954లో. కానీ 1958లో ఇతనికి ఇచ్చారు భారతరత్న. ఎవరికి? 54 మనం ఇక్కడ అవసరం లేదు, కానీ 58 గుర్తుంచుకోవాలి. డీకే కార్వేకి ఏ సంవత్సరం భారతరత్న అవార్డు దక్కింది అంటే 1958లో దక్కింది. ఈ క్రింది వాణిలో భారతరత్న అవార్డు పొందినటువంటి సంఘ సంస్కర్త ఎవరని? రాజా రామ్మోహన్ రాయ, దేవేంద్రనాథ్ ఠాగూరా, డీకే కార్వేనా ఇట్లా అడగచ్చు. ఓకేనా, కాబట్టి 1958లో డీకే కార్వేకి భారతరత్న అవార్డు రావడం జరిగింది. ఎంతో కృషి చేశాడనమాట, మహిళల కోసం పాటుపడ్డాడు, మహిళల అభ్యున్నతి కోసం ఓకేనా ఎంతో పాటుపడినటువంటి మహనీయుడు. కాబట్టి అతనికి 1958లో భారతరత్న అవార్డుతో సత్కరించడం జరిగింది భారత ప్రభుత్వం. ఇది మనం గుర్తుంచుకోవాలి. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉంది. అతి ఎక్కువ వయసులో భారతరత్న పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే మాత్రం డీకే కార్వేనే. ఎక్కువ వయసులో, తక్కువ వయసు అంటే సచిన్ టెండూల్కర్. అది తక్కువ వయసులో భారతరత్న తీసుకున్నది ఎవరంటే సచిన్ టెండూల్కర్. ఎక్కువ వయసులో భారతరత్న అవార్డు తీసుకుంది ఎవరంటే కనుక డీకే కార్వే. చూడండి, ఎప్పుడు పుట్టాడని 1858లో పుట్టాడు.
ఎప్పుడు తీసుకున్నాడు? 1958లో తీసుకున్నాడు. అప్పుడు ప్రధానమంత్రిగా మనకు ఎవరున్నారు? జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉంటాడనమాట. ఆ రోజు తీసుకుంటాడు ఇతను 1958లో. డీకే కార్వే 100 సంవత్సరాల వయసు. అప్పటికి ఎంత వయసు ఉంది? 100 సంవత్సరాల వయస్సు. అది ఇంపార్టెంట్. ఇక్కడ ఏమీ లేదు. దేశంలోనే మొట్టమొదటిసారి వితంతు శరణాలయాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే మాత్రం డీకే కార్వేనే. మహిళల కోసం విశ్వవిద్యాలయాన్ని మొట్టమొదటిసారి కట్టింది ఎవరంటే కూడా డీకే కార్వేనే, 1916 పూణేలో. ఎక్కువ వయసులో భారతరత్న పొందినటువంటి వ్యక్తి ఎవరంటే డీకే కార్వే. దోండు కేశవ్ కార్వే, పూర్తి పేరు దోండు కేశవ్ కార్వే. దోండు కేశవ్ కార్వే గుర్తుంచుకోవాలి. సరే, ఇది మనకి ఎంజీ రండి. డీకే కార్వే కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పర్సన్ మనకు వెరీ ఇంపార్టెంట్ పర్సన్, మరొక వ్యక్తి ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించి మనం చదవాలి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఇతను కూడా బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కూడా ఏ రాష్ట్రానికి చెందినవాడు? రాష్ట్రాలు కాస్త గుర్తుంచుకోవాలి మనం దయచేసి, ఓకేనా. ఇతను 1820లో పుట్టాడు, 1820లో పుట్టాడు, 19వ శతాబ్దం అనమాట. 1891లో చనిపోతాడు. 1820లో పుట్టి 1891లో చనిపోతాడు. అంటే 19వ శతాబ్దానికి చెందినవాడు. 19వ శతాబ్దం వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా ఎక్కువ మంది 1820లో పుట్టి 1891లో చనిపోయాడు. 19వ శతాబ్దానికి చెందినవాడి గొప్ప సంఘ సంస్కర్త, ఓకేనా. పశ్చిమ బెంగాల్కు చెందినవాడు అనమాట. బెంగాల్లో బిర్సింగా అనేటువంటి ఒక ప్రాంతంలో జన్మించాడు. బిర్సింగా, చనిపోయింది కలకత్తాలో. పుట్టింది బిర్సింగా, చనిపోయింది కలకత్తా, ఓకేనా. కాస్త తెలుసుకోవాలని అంతే, అది మాత్రం ఓకే. అడిగే అవకాశం అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు. పుట్టిన సంవత్సరం, చనిపోయిన సంవత్సరం, ఓకేనా. రైట్. బిర్సింగా అనేటువంటి గ్రామంలో పుట్టాడు, కలకత్తాలో చనిపోయాడు. బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడు. ఎవరు? ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఇతని గురించిన సమాచారం ఒకసారి మనం చూస్తే, ఇతనికి ఉన్న టైటిల్స్, బిరుదులు ఆల్రెడీ మనం అన్నీ తెలుసుకుంటూ ఉన్నాం. అందరివి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. టైటిల్స్ అడుగుతుంటాడు ఎగ్జామ్లో. విద్యాసాగర్ అనేది ఒక బిరుదు. గొప్ప విద్యావేత్త ఇతను, కాబట్టి విద్యాసాగరుడిగా పిలువబడ్డాడు. ఎవరు పిలిచారనేది కూడా మనం తెలుసుకుందాం. నెక్స్ట్ పండిత్ అని అంటారు. బిరుదుల్లో మరొక టైటిల్ ఏంటంటే పండిట్. ఎందుకంటే పండితుడు అనమాట, గొప్ప విద్యావేత్త కాబట్టి పండితుడు, కాబట్టి పండిత్. ఈశ్వరచంద్ర అంటారు. విద్యాసాగర్ అనేది ఒక బిరుదు, పండిత్ అనేది ఒక బిరుదు. నెక్స్ట్ ఛాంపియన్ ఉమెన్ రీఫార్మర్ ఇన్ ఇండియా. ఛాంపియన్ ఉమెన్ అంటారు. అంటే ఇతను ఏమన్నా ఉమెనా అంటే ఉమెన్ కాదు. స్త్రీల కోసం, స్త్రీల అభివృద్ధి కోసం విపరీతంగా పోరాడి ఏకంగా సక్సెస్ అవుతాడనమాట, ఛాంపియన్ అవుతాడనమాట. ఆ రోజుల్లో వితంతువులకు వివాహాలు ఉండేవి కాదు, మనకు తెలుసు. వితంతువులకు వివాహాలు జయించాలి అనేటువంటి ఉద్దేశం మీద పోరాటాలు చేస్తాడనమాట. దీని ఫలితంగా ఏకంగా వితంతు పునర్వివాహ చట్టం అనేది వస్తుంది. ఇతని కృషి ఫలితంగా వితంతు పునర్వివాహ చట్టం, దాని గురించి తర్వాత తెలుసుకుందాం, ఓకే. కాబట్టి ఛాంపియన్ ఉమెన్ రీఫార్మ్ ఇన్ ఇండియా. రీఫార్మ్ ఇన్ ఇండియా అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఒకటి పండిత్, విద్యాసాగర్, ఛాంపియన్ ఉమెన్ రీఫార్మర్ ఇన్ ఇండియా. ఇది బిరుదులు. నెక్స్ట్ మనం తెలుసుకునేటువంటిది ఏంది? పత్రిక, వార్తాపత్రిక లేదా పత్రికలు ఉంటాయి. ఆ వార్తాపత్రిక ఏంటి? ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అంటే సోంప్రకాష్. మీరు ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత వార్తాపత్రికలన్నీ కూడా ఒక చోట రాసుకొని బాగా చదవాలి. పుస్తకాలన్నీ ఒక చోట రాసుకొని వీళ్ళు స్టార్ట్ చేసినట్టు రాసినట్టు ఒకసారి చదవాలి. సంస్థలన్నీ ఒక చోట రాసుకొని బాగా సంవత్సరాలతో సహా నేర్చుకోవాలి. సంవత్సరాలు వార్తాపత్రికలు, పుస్తకాలు ఇవి సంవత్సరాలు అడగరు మనకు. స్టార్ట్ చేసిన సంస్థలు ఉంటాయి కదా, కొన్ని ఇంపార్టెంట్ సంస్థలు ఉంటాయి, అవి సంవత్సరాలు అడుగుతారు ఎగ్జామ్లో, కాబట్టి అవి నేర్చుకోవాలి. వాళ్ళ టైటిల్స్ అన్నీ ఒకసారి రాసుకొని గుర్తుంచుకోవాలి. బిరుదులన్నీ వాళ్ళవి రాసుకోవాలి, ఓకేనా. ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పని చేయండి మీరు స్వయాన, మీకు ఒకసారి ఐడియా వస్తుంది. సోంప్రకాష్ అనేది వార్తాపత్రిక బెంగాలీలో. నెక్స్ట్ పుస్తకం. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ రచించినటువంటి పుస్తకం బహు వివాహ్ అనేది ఒక పుస్తకం, బెంగాలీలో రాయబడుతుంది. అదేవిధంగా బెంగాలీ ప్రాథమిక వాచకం ఇప్పటికీ బెంగాల్లో ఈ పుస్తకం అనేటువంటిది ఉందంట. అంటే స్కూలు పిల్లలు పాఠ్యాంశాలుగా వీటిని చదువుతూ ఉన్నారనట ఈశ్వరచంద్ర విద్యాసాగర్వి. బెంగాలీ ప్రాథమిక వాచకం గుర్తుపెట్టుకోవాలి. ఈ బెంగాల్ గద్యానికి పితామహుడు కూడా ఈశ్వరచంద్ర విద్యాసాగరే. బెంగాల్ గద్యం, మన తెలుగు గద్యానికి పితామహుడు ఎవరంటే కందుకూరి వీరేశలింగం బదులు గద్య తిక్కన అంటాం, అతని గద్య తిక్కన అంటాం. అదేవిధంగా బెంగాల్లో ఆ గద్య పితామహుడు ఎవరంటే మాత్రం ఇతనే ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఇవి పుస్తకాలు. బహువివాహు,
బెంగాల్ ప్రాథమిక వాచకం పుస్తకం. నెక్స్ట్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ దేనికోసం ముఖ్యంగా కృషి చేశాడంటే కనుక బాలికలకు విద్య అందించాలి, బాలికలకు ఉన్నత విద్య అవసరం, వితంతువులకు వివాహాలు చేయించాలనేటువంటి కాన్సెప్ట్ పైన పోరాటాలు చేయడం జరిగింది విపరీతంగా. ఇతను ప్రారంభించిన సంస్థ దీనిలో భాగంగా ఏదంటే బితున్ సంస్థ, బితున్ పాఠశాల అనేటువంటి సంస్థ స్టార్ట్ చేస్తాడు. బితున్ పాఠశాల ఇది ఒక సంస్థ, విద్య కోసం ముఖ్యంగా బాలికల విద్య కోసం పోరాడతాడు. బితున్ పాఠశాల విషయం మీద ఇది స్టార్ట్ చేసి బాలికల విద్య కోసం విపరీతంగా పోరాటాలు చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. 1849లో ఈ సంస్థ స్టార్ట్ చేస్తాడు. 1849లో ఫిలిప్ డ్రింక్ వాటర్ సహకారంతో, ఎవరి సహకారంతో అంటే కనుక ఫిలిప్ డ్రింక్ వాటర్ వారి సహకారంతో, ఫిలిప్ డ్రింక్ వాటర్ వారి సహకారంతో బితున్ పాఠశాల 1849లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్టార్ట్ చేశాడు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ప్రారంభించిన సంస్థగా దీన్ని గుర్తుంచుకోవాలి. 1849లో బాలికల విద్య కోసము ఫిలిప్ డ్రింక్ వాటర్ సహకారంతో, వారి సహకారంతో బితున్ పాఠశాల నిర్మించాడు. ఇది సంస్థ. ఇతని కృషి ఫలితంగా చేయబడిన చట్టం ఏంటి? ఇతని కృషి ఫలితంగా చేయబడిన చట్టం ఏంటి అంటే వితంతు పునర్వివాహ చట్టం. వితంతు పునర్వివాహ చట్టం, పునర్వివాహ చట్టం, విడో రీమ్యారేజ్ యాక్ట్, విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ అన్నమాట. ఎప్పుడు చేయబడింది ఈ చట్టం అంటే 1856. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. చూడండి ఒకసారి, రాజా రామ్మోహన్ రాయ్ కృషి మేరకు చేయబడినటువంటి చట్టం ఏది అంటే కనుక సతీ సహగమన చట్టం 1829లో విలియం బెంటిక్ చేశాడు. ఇంకొకటి ఆంగ్ల విద్యను జాతీయ భాషగా చేయడం జరిగింది 1835లో విలియం బెంటిక్, అది రాజా రామ్మోహన్ రాయ్. కేశవ చంద్రసేన్ కృషి ఫలితంగా బ్రిటిష్ వారు చేసినటువంటి చట్టం ఏదంటే నేటివ్ మ్యారేజ్ యాక్ట్ 1872లో నార్త్ బ్రూక్ అనే గవర్నర్ జనరల్ చేశాడు. 14 సంవత్సరాలు స్త్రీకి కనీస వయస్సు వివాహం చేసుకోవడానికి ఉండాలి, 18 సంవత్సరాలు పురుషునికి కనీసం ఒక వివాహ వయస్సు ఉండాలన్నమాట. అది మ్యారేజ్ యాక్ట్ అనమాట, బ్రహ్మచట్టం. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషి ఫలితంగా వితంతు పునర్వివాహ చట్టాన్ని 1856లో చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? గవర్నర్ జనరల్ ఇంపార్టెంట్, ఎందుకంటే గొప్ప చట్టం ఇది. డల్హౌసీ, లార్డ్ డల్హౌసీ. చాలాసార్లు ఎగ్జామ్లు అడుగుతుంటారు. వితంతు పునర్వివాహ చట్టం ఏ సంవత్సరం? 1856. వితంతు పునర్వివాహ చట్టం చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ డల్హౌసీ. వితంతు పునర్వివాహ చట్టం ఎవరి కృషి ఫలితంగా చేయబడింది? ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఇవి వెరీ ఇంపార్టెంట్. 4 చట్టాలు 4 సంవత్సరాలు ఇవ్వచ్చు, 4 చట్టాలు 4 వ్యక్తులను ఇవ్వచ్చు ఆ పక్క జతపరచమని. ఈ క్రింది వాళ్ళ సరికానిదే అది. 4 చట్టాలు 4 వ్యక్తుల పేర్లు ఇచ్చి ఒకటి తప్పు తీస్తారు, సంవత్సరాలు తప్పు తీస్తారు. ఓకేనా, అది మనం చేసుకోగలగాల. ఇది చట్టం. సరే, అలా ఉంచితే దాని గురించి మళ్ళీ చదువుదాం. ఆ చట్టం గురించిన విషయం చాలా ఇంపార్టెంట్, తర్వాత చదువుదాం. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనగానే ఇతన్ని విద్యాసాగర్ అనే బిరుదు ఎవరు ఇచ్చారు? ఇతను ఎక్కడ పనిచేశాడు విద్యావేత్తగా, పండితుడిగా అంటే కలకత్తా సంస్కృత కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేశాడు. గుర్తుంచుకోవాలి, కలకత్తా సంస్కృత కళాశాలలో ప్రిన్సిపల్, కలకత్తా సాంస్క్రిట్ కళాశాలలో ప్రిన్సిపల్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఈ కలకత్తా సంస్కృత కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తాడు. అంతేకాదు ఏకంగా బెంగాల్లో 35 పాఠశాలలకు ఇన్స్పెక్టర్గా పనిచేస్తాడంట. 35 పాఠశాలలకు ఇన్స్పెక్టర్గా పనిచేశాడంట. ఇన్స్పెక్టర్ అంటే తనిఖీ అధికారి, తనిఖీలు చేసే అధికారి అనమాట. రైట్. స్వయాన 35 పాఠశాలలో 12 పాఠశాలలు తానే స్వయంగా నడిపేవాడంట. 35 పాఠశాలలకు ఇన్స్పెక్టర్గా పనిచేయడమే కాదు, స్వయంగా తానే 12 పాఠశాలలకు ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడు, స్వయాన నడిపేవాడు. కలకత్తా సంస్కృత కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేసేవాడు. అంటే విద్య కోసం ఇంత కృషి చేసినాడు కాబట్టి ఈ కళాశాల వాళ్ళు ఇతన్ని విద్యాసాగర్ అని పిలిచారు. ఎక్కడ కళాశాల వాళ్ళు? కలకత్తా సంస్కృత కళాశాల వాళ్ళు ఆయనకు టైటిల్ ఇచ్చారు. ఆ టైటిల్ ఏంటి అంటే విద్యాసాగర్ అనే టైటిల్. ఇది ఆ విద్య పైన కూడా ఆయన చేసిన కృషిని మనం గుర్తించగలగాల. అదేవిధంగా పాఠశాల కట్టించాడు. దానికోసం బితున్ పాఠశాల అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి బాలికల విద్య కోసం విపరీతంగా పోరాడిన మహనీయుడు. చట్టం కూడా చేయడం జరిగింది ఇతని కృషి ఫలితంగా. ఇది ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించిన ముఖ్యమైనటువంటి సమాచారం. మనం పూర్తి విశ్లేషణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదో 2 పాయింట్లు చెప్పి వదలడం లేదు. ఓకేనా.
అట్లా చెప్తే మొత్తం ఒక గంటలోనే అందరి గురించి చెప్పేయచ్చు అనమాట. అందుకే దీన్ని ఒక 4-5 పార్ట్లుగా చేయడం జరుగుతుంది అనమాట ఈ చాప్టర్ను. ఓకేనా, పూర్తి సమాచారం ఇవ్వడం కోసమే అంత టైం తీసుకుంటున్నాం. మీరు గంట సేపు ఉంటుందని మీరు బోర్గా ఫీల్ కాకూడదు. పూర్తి సమాచారం మీకు అందుతుంది. ఒక బోర్గా ఫీల్ అయితే మనకు సబ్జెక్ట్ అనేటువంటిది రాదు. చాలా ఇంట్రెస్ట్గా తెలియని విషయాలు ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్గా చదువుతూ పోవాలి. ఒకటేసారి గంటన్నర వినడం బోర్గా ఉంటే కనుక, ఒకవేళ కొంతమందికి బోర్గా ఉన్నట్లయితే ఒక 3-4 సార్లుగా ఒక క్లాస్ వినడం అలవాటు చేసుకోండి. ఓకేనా, గంటన్నర ఉంటుంది క్లాస్, మినిమం గంటన్నర. ఒకటేసారి గంట సేపు కూర్చొని మాకు బరువు ఓపిక లేదు అనే వాళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళైతే కనుక ఒక 3-4 పాటలుగా వినండి. లేదు మేము సబ్జెక్ట్ నేర్చుకోవాలి, మాకు ఖచ్చితంగా గంట సేపు కాదు 2 గంటలైనా కూర్చుంటామనే వాళ్ళు ఓపికగా వినండి, బాగా రాయండి, బాగా చదవండి. రైట్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, ఈ విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్, ఈ చట్టం గురించిన సమాచారంలో మనం భారతదేశంలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం ఎప్పుడు జరిగింది, తరచుగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడుగుతుంటారు. 1856 డిసెంబర్ 7వ తారీఖున 1856 డిసెంబర్ 7న జరిగింది. మొట్టమొదటి వితంతు పునర్వివాహం ఎక్కడ జరిగింది? కలకత్తాలో జరిగింది. మొట్టమొదటి వితంతు పునర్వివాహం ఎక్కడ జరిగింది? కలకత్తా. విద్యారత్న కాళీమతి అనే దంపతులకు, విద్యారత్న కాళీమతి అనే దంపతులు మొట్టమొదటి దంపతులు, ఈ వివాహం చేసుకున్న దంపతులు. ఓకేనా. నెక్స్ట్, ఎవరి సమక్షంలో చేసుకున్నారు ఈ వివాహాన్ని వీళ్ళు అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ సమక్షంలో. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ సమక్షంలో, వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటి వితంతు పునర్వివాహం 1856, చట్టం వచ్చింది అదే సంవత్సరమే 1856లో. అదే సంవత్సరం డిసెంబర్ 7న వివాహం చేసుకోవడం జరుగుతుంది. కలకత్తాలో ఆ వివాహం జరుగుతుంది. విద్యారత్న కాళీమతి అనే దంపతులకు జరుగుతుంది. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్వయాన తానే తన సమక్షంలో చేయించడం జరుగుతుంది ఈ వివాహాన్ని. ఈ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మాత్రం 1856లో జేపీ గ్రాంట్ బిల్లు అంటారనమాట. జేపీ గ్రాంట్ ప్రవేశపెడతాడు ఆ బిల్లును, అందుకే జేపీ గ్రాంట్ బిల్లు అంటారు. కానీ చేసిన గవర్నర్ జనరల్ ఎవరంటే మాత్రం ఎవరిని చెప్పాలి? డల్హౌసీని చెప్పాలి. ఓకేనా. సరే, దక్షిణ భారతదేశంలో ఇది దేశం మొత్తం మీద ఫస్ట్. మన సౌత్ ఇండియాలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం 1881 డిసెంబర్ 11 రాజమండ్రి. గోకులపాటి రాముడు సీతమ్మ అనే దంపతులకు కందుకూరి వీరేశలింగం పంతులు చేయించాడు. ఎవరు? కందుకూరి వీరేశలింగం పంతులు చేయించాడు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం 1881 డిసెంబర్ 11 రాజమండ్రిలో జరిగింది. గోకులపాటి రాముడు లేదా సీతమ్మ, గోకులపాటి రాముడు సీతమ్మ అనే దంపతులు, సీతమ్మ అనే గౌరమ్మ అని కూడా అంటారు, కందుకూరి వీరేశలింగం పంతుల సమక్షంలో జరిగింది వివాహం. వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు కూడా ఎక్కడి నుంచి బిట్ అడుగుతారు? ఈ రెండు పదే రిపీటెడ్గా అడుగుతున్నారనమాట. ఏపీ హిస్టరీలో అయినా, అదే దేశవ్యాప్త ఎగ్జామ్స్ ఏవైనా ఉంటే కనుక వాటిలో అయినా సరే రిపీటెడ్గా అడుగుతున్నారు. ఈ బిట్లను గుర్తుంచుకోవాలి. ఇది 1856 అయితే ఇది 1881. డిసెంబర్ 7, డిసెంబర్ 11. ఇక్కడ కలకత్తా, మన దక్షిణ భారతదేశంలో రాజమండ్రి. ఇక్కడ విద్యారత్న కాళీమతి అనే దంపతులు, ఇక్కడ రాముడు సీతమ్మ అనే దంపతులు. ఎవరి సమక్షంలో? ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఇక్కడైతే కందుకూరి వీరేశలింగం పంతులు. అందుకే కందుకూరి వీరేశలింగం పంతులను దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అంటారు. దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని ఎవరిని అంటారు? కందుకూరి వీరేశలింగం పంతులను అంటారు. వెరీ ఇంపార్టెంట్గా ఈ రెండు సమాచారాలు మనం గుర్తుంచుకోవాలి. ఇది ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించినటువంటి సమాచారం. నెక్స్ట్, ఒక గొప్ప మహానుభావుని మనం తెలుసుకుందాం. స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి గురించి కూడా మనం తెలుసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఇతని గురించి మనం తెలుసుకున్నట్లయితే కనుక 1824లో జన్మించాడు. అదేవిధంగా 1883లో మరణించాడు. 19వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. 1824లో పుట్టి 1883లో చనిపోయాడు. స్వామి దయానంద సరస్వతి 1824లో పుట్టి 1883లో చనిపోవడం జరిగింది. ఇతను ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే ఇతను కూడా పుట్టిందంతా కూడా గుజరాత్లో. అంటే ఆనాడు బాంబే రాష్ట్రం కింద ఉండేదన్నమాట గుజరాత్ అనేది. కాబట్టి బాంబే ప్రెసిడెన్సీ కిందనే వస్తాడు ఇతను కూడా. కానీ మహారాష్ట్రకు చెందినవాడైతే కాదు స్వామి దయానంద సరస్వతి. గుజరాత్లోని కతియవాడ్ అనే జిల్లాలోని టంకార్ అనే గ్రామంలో జన్మించాడు. కాస్త ఇంపార్టెంట్, జన్మించిన ప్రదేశం
కతియవాడ్ అనే జిల్లాలో టంకారా అనే గ్రామంలో జన్మించాడు. కతియవాడ్ జిల్లాలోని టంకారా గ్రామంలో జన్మించాడు స్వామి దయానంద సరస్వతి. చనిపోయింది ఎక్కడ అంటే రాజస్థాన్లోని అజ్మీర్లో చనిపోయాడు. రాజస్థాన్లోని అజ్మీర్లో 1883లో చనిపోయాడు. పుట్టింది గుజరాత్లోని కతియవాడ్ జిల్లాలో ఉన్నటువంటి టంకారా అనే గ్రామంలో జన్మించి రాజస్థాన్లోని అజ్మీర్లో చనిపోయినటువంటి మహనీయుడు ఎవరంటే కనుక స్వామి దయానంద సరస్వతి. పుట్టింది 1824లో అయితే చనిపోయింది 1883లో స్వామి దయానంద సరస్వతి. సరే, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా అడుగుతుంటారు ఇతని సమాచారం విషయాలపైన మనం గుర్తుంచుకోవాలి. పూర్తి సమాచారాన్ని మనం నేర్చుకుందాం. స్వామి దయానంద సరస్వతి అతనికి ఉన్న బిరుదులు ఏంటి అంటే స్వామి అనేది తనకున్న బిరుదు. స్వామి అనేది తనకున్న బిరుదు. అదేవిధంగా సింధీ గురు. సింధ్ అనే ప్రాంతము, సింధ్ అనే రాష్ట్రం ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. ఇతన్ని సింధీ గురు అంటారు. సింధీ గురు అని పిలుస్తారు. ఎవరిని? స్వామి దయానంద సరస్వతి. అవి బిరుదులు. స్వామి అనేది ఒక బిరుదు, సింధీ గురు అనేది ఒక బిరుదు. నెక్స్ట్, ఇతని అసలు పేరు ఏంటి అని అడుగుతూ ఉంటారు. అసలు పేరు మూలశంకర్. స్వామి దయానంద అసలు పేరు మూలశంకర్. గుర్తుంచుకోవాలి, మూలశంకర్ అనేది అసలు పేరు. నెక్స్ట్, అసలు పేరు రాసుకున్నారు. ఇతను వార్తాపత్రికలు నడపలేదు కానీ పుస్తకాలు ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోవాలి. రచించిన పుస్తకాలు సత్యార్థ ప్రకాశిక, వేద రహస్య, వేద భూమిక. చూడండి, ఎక్కడ చూసినా వేదం కనిపిస్తూ ఉంది ఇతని రచనలలో. వేద అంటున్నాం. వేద రహస్య, వేద భూమిక, వేద భాష్య. ఏంటి సత్యార్థ ప్రకాశిక వేరే గ్రంథం వేదాలపైన రాయలేదా అంటే అది కూడా వేదాలపైనే. వేదాలపైన వ్యాఖ్యానం చేసేది సత్యార్థ ప్రకాశిక. వేదాలు వాటిపైన వ్యాఖ్యానం చేస్తుందన్నమాట ఈ గ్రంథం, సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథం. ఇవన్నీ హిందీలో రచించబడతాయి. మామూలు వేదాలు అంటే సంస్కృతం, సాంస్క్రిట్ అనమాట వేదాలంతా కూడా. ఇవి హిందీలో ఉంటాయి. సత్యార్థ ప్రకాశిక హిందీ, గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా హిందీలో రచించబడతాయి. వేదాలపైన భాష్యం అనమాట, వ్యాఖ్యానం చేసినటువంటిదే సత్యార్థ ప్రకాశిక. వేద రహస్య, వేద భూమిక, వేద భాష్య. సత్యార్థ ప్రకాశిక, వేద రహస్య, వేద భూమిక, వేద భాష్య, ఈ పుస్తకాలు. నెక్స్ట్, తర్వాత మనకు అతని నినాదాలు కూడా ఉంటాయి. ఇక్కడ కొన్ని నినాదాలు ఇస్తాడు, చాలా వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లు అడుగుతుంటారు. గో బ్యాక్ టు ద వేదాస్. గో బ్యాక్ టు ద వేదాస్ అనింది ఎవరు అంటారు ఎగ్జామ్లలో. గో బ్యాక్ టు వేదాస్ అంటే వేదాలకు తరలిపోండి, వేదాలకు మరలండి, వేదాలకు తరలిపోండి, వేదాలకు మరలండి అనింది ఎవరంటే కనుక అంటే ఒకటే మీనింగే. వేదాలకు తరలండి అంటే వెళ్ళండి అని అర్థం. గో బ్యాక్ టు ద వేదాస్. చూడండి, ఇక్కడ వేదం అనేటువంటి పదమే వస్తూ ఉంది. ఆయన రచించిన పుస్తకాల్లో వేదము ఉంది, ఆయన చెప్పిన మాటలో కూడా వేదం ఉంది. వేదాలకు తరలండి అంటాడు. నెక్స్ట్, మరొక నినాదం. భారతదేశం భారతీయుల కొరకే అనింది ఎవరు అంటాడు. భారతదేశం భారతీయుల కొరకే, భారతదేశం భారతీయుల కొరకే అంటాడు. ఎవరు? స్వామి దయానంద సరస్వతి. ఇండియా ఈజ్ ఫార్ ఇండియన్స్ అనమాట. ఇండియా ఫార్ ఇండియన్స్. ఇండియా అనేది ఇండియన్స్ కోసమే అని అనమాట అర్థం. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి నినాదాల పరంగా. నెక్స్ట్, సంస్థ. ఇతను ప్రారంభించినటువంటి సంస్థ ఆర్య సమాజాన్ని ప్రారంభించాడు. వెరీ ఇంపార్టెంట్. 1875లో ముంబైలో ప్రారంభిస్తాడు. ఎక్కడ ప్రారంభించాడు? ముంబైలో. ఈ ఆర్య సమాజం గురించి చాలా బిట్లు మనకు రకరకాలుగా అడుగుతూ ఉంటారు, కాబట్టి దాని పూర్తి సమాచారం మనం గుర్తుంచుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి సమాచారం. ఆర్య సమాజము ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 1875. ఆర్య సమాజాన్ని ప్రారంభించింది ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. ఆర్య సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి 1875లో ఎక్కడ ప్రారంభించాడు అంటే ముంబై.
దాని మొదటి శాఖను ఎక్కడ ప్రారంభించాడంటే పంజాబ్. గుర్తుంచుకోవాలి. మొట్టమొదటి శాఖను ఎక్కడ ప్రారంభించాడు? పంజాబ్లో ప్రారంభించాడు, లాహోర్ ప్రాంతంలో. ఆర్య సమాజం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటాడు? వేదాల ఆధిక్యతను పెంచడం. వేదాల ఆధిక్యతను పెంచడమే దీని ముఖ్య ఉద్దేశం. వేదాల ఆధిక్యతను పెంచడమే ఆర్య సమాజం ముఖ్య ఉద్దేశం. ఇక్కడ వేదమే ఉంది, మనకు గుర్తుంచుకోవాలి. ఆర్య సమాజం. ఈ ఆర్యుల కాలంలోనే వేదాలు రచించబడతాయి. వేదాల ఆధిక్యతను పెంచడం ఆర్య సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం. గుర్తుంచుకోవాలి. ఇంకా ఉంది ఆర్య సమాజం గురించి తెలుసుకోవాలి. ఆర్యులు టిబెట్ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనింది ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి. ఆర్యులను టిబెట్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. అంటే ఆర్యులు అనేటువంటి వాళ్ళు వేదాలు రచించారు, మన దేశంలోనే ఇవి ఉన్నాయి. వీళ్ళు వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళని చాలామంది చాలా వ్యక్తులు అభిప్రాయపడతారనమాట. చాలామంది వ్యక్తులు అభిప్రాయపడతారు. అందులో ఒక వ్యక్తి ఇతను కూడా టిబెట్ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఈ ఆర్యులు అంటాడనమాట. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అని కూడా గ్రంథం రాస్తాడు బాలగంగాధర్ తిలక్. ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ద వేదాస్ అనింది ఎవరంటే బాలగంగాధర్ తిలక్. అంటే ఆర్యులను ఆర్కిటిక్ ప్రాంతం వాళ్ళని చెప్తాడు ఆ గ్రంథంలో బాలగంగాధర్ తిలక్. ఆర్యులు టిబెట్ వాళ్ళు అంటాడు స్వామి దయానంద సరస్వతి. ఇక్కడ టిబెట్ అనేది గుర్తుంచుకోవాలి. స్వామి దయానంద సరస్వతి టిబెట్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. నెక్స్ట్, ఈ ఆర్య సమాజాన్ని ఉత్తరప్రదేశ్లో వ్యాప్తి చేసిన వాడు ఉత్తరప్రదేశ్, యూపీ మదన్ మోహన్ మాలవ్య. పంజాబ్లో బాగా వ్యాప్తి చేసిన వాడు లాలా లజపతి రాయ్. పంజాబ్ కేసరి అంటాం ఇతన్ని, లాలా లజపతి రాయ్ని. పంజాబ్లో గొప్ప అతివాది, దేశంలోనే అతివాదిగా పేరుగాంచిన వాడు లాలా లజపతి రాయ్. తర్వాత వస్తుంది అతని గురించిన పూర్తి సమాచారం, రైట్, అతివాదుల చాప్టర్లో. ఆర్య సమాజాన్ని ఉత్తరప్రదేశ్లో బాగా వ్యాప్తి చేసినటువంటి గొప్ప వ్యక్తి మదన్ మోహన్ మాలవ్య. ఆర్య సమాజాన్ని పంజాబ్లో వ్యాప్తి చేసిన వాడు లాలా లజపతి రాయ్ ఏమంటాడు? అతను కూడా ఒక మాట చెప్తాడు ఆర్య సమాజం. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అంటాడు. వైదికం అంటే హిందూ మతం. ఈనాటి హిందూ మతం ఆనాడు వైదికంగా పిలువబడేది. ఆర్య సమాజము నా తల్లి, వైదిక ధర్మము నా తండ్రి అన్నది ఎవరు అంటే లాలా లజపతి రాయ్ పేరు చెప్పాలి. ఆర్యులు టిబెట్ వాళ్ళు అని చెప్పింది ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. ఆర్యులను ఆర్కిటిక్ ప్రాంతం వాళ్ళని చెప్పింది ఎవరంటే బాలగంగాధర్ తిలక్. ఆర్య సమాజ స్థాపకుడు ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. ఆర్య సమాజం ఎక్కడ ప్రారంభించబడింది అంటే ముంబై. ఆర్య సమాజం ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 1875. ఆర్య సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదంటే వేదాల ఆధిక్యతను పెంచడం. ఆర్య సమాజం మొట్టమొదటి శాఖ ఎక్కడ ప్రారంభించబడింది అంటే పంజాబ్లో ఆర్య సమాజాన్ని వ్యాప్తి చేసింది ఎవరంటే లాలా లజపతి రాయ్. ఉత్తరప్రదేశ్లో వ్యాప్తి చేసింది ఎవరంటే మదన్ మోహన్ మాలవ్య. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అన్నది ఎవరంటే లాలా లజపతి రాయ్, రైట్. ఇక ఈ ఆర్య సమాజం అనేటువంటిది భారతదేశ తొలి పొంగు అని ఆర్య సమాజాన్ని అనింది ఎవరు అని అడుగుతారు ఎగ్జామ్లో. అని అభివర్ణించింది ఎవరంటే ఏఆర్ దేశాయ్. గుర్తుంచుకోవాలి, ఏఆర్ దేశాయ్. ఆర్య సమాజాన్ని భారతదేశ తొలి పొంగుగా చెప్తాడనమాట. ఎవరు? ఏఆర్ దేశాయ్. తొలి పొంగు, ఇప్పుడు పాలు పొంగుతాయి కదా, అట్లా తొలి పొంగుగా చెప్తాడు ఆర్య సమాజాన్ని. ఎవరు? ఏఆర్ దేశాయ్. ఇది కూడా చాలా వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్లో అడిగినటువంటిదే. భారతదేశ తొలి పొంగుగా ఆర్య సమాజాన్ని అభివర్ణించినటువంటి వ్యక్తి ఎవరు? ఏఆర్ దేశాయ్. 1875లో ఆర్య సమాజం అయితే 1881 గుర్తుంచుకోవాలి, 1881లో మహిళా ఆర్య సమాజాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? మహిళా ఆర్య సమాజాన్ని ప్రారంభించింది ఎవరు అని అడుగుతారు. ఈ మహిళా ఆర్య సమాజాన్ని ప్రారంభించింది ఎవరు అంటే మాత్రం పండిత రమాబాయి సరస్వతి. రమాబాయి రనడే కాదు, రమాబాయి రనడే వేరు, రమాబాయి సరస్వతి వేరు. పండిత రమాబాయి సరస్వతి ప్రారంభించింది మహిళా ఆర్య సమాజాన్ని. పండిత రమాబాయి సరస్వతి. రమాబాయి రనడే అంటే ఎంజి రనడే భార్య. రమాబాయి సరస్వతి గొప్ప సంఘ సంస్కర్త. పండిత్ అనేది తన బిరుదు. పండిత్గా చాలామందికి పేర్లు ఉంటాయి దేశంలో. పండిత్ జవహర్లాల్ నెహ్రూ, పండిత్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్, పండిత రమాబాయి సరస్వతి, ఇట్లాంటి పేర్లు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. మన కానిస్టేబుల్ రాసిన వాళ్ళకు గుర్తుంటుంది. రమాబాయి సరస్వతి బిరుదు అడిగారు.
కింద ఆప్షన్స్లో పండిత్ అనేది ఆప్షన్స్లో ఉంటుంది. డైరెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది, పండిత రమాబాయి సరస్వతి అనే పేరును. ఓకేనా, రైట్. మహిళా ఆర్య సమాజం ఎప్పుడు ప్రారంభించబడిందంటే 1875 చెప్పకూడదు, 1881 అని చెప్పాలి. ఓకేనా. ఆర్య సమాజంలో భాగంగా ప్రారంభించబడిన ఉద్యమాలు శుద్ధి సంఘం ఉద్యమాలు గుర్తుంచుకోవాలి. ఆర్య సమాజంలో ప్రారంభించబడిన ఉద్యమాలు శుద్ధి సంఘం. శుద్ధి ఉద్యమాలను ప్రారంభించింది ఎవరు అని అడుగుతారు మళ్ళీ ప్రత్యేకంగా. అది కూడా స్వామి దయానంద సరస్వతినే మనం చెప్పాలి. శుద్ధి ఉద్యమాలను ఉత్తరప్రదేశ్లో వ్యాప్తి చేసిన వాడు మదన్ మోహన్ మాలవ్య. ఉత్తరప్రదేశ్ అడిగితే మళ్ళీ మదన్ మోహన్ మాలవ్య. పంజాబ్లో అడిగితే లాలా లజపతి రాయ్. శుద్ధి ఉద్యమాలు ఏంటి? శుద్ధి ఉద్యమాలు అంటే, శుద్ధి ఉద్యమాలు అంటే ఏంటి అంటే, ఎవరైనా హిందూ మతానికి చెందిన వాళ్ళు ఇతర మతాల్లోకి వెళ్ళినట్లయితే మళ్ళీ తిరిగి హిందూ మతంలోకి వారిని ఆహ్వానించడం. ఎవరైనా హిందూ మతానికి చెందిన వాళ్ళు ఇతర మతాల్లోకి వెళ్ళినట్లయితే మళ్ళీ తిరిగి, ఓకేనా, హిందూ మతంలోకి వాళ్ళను ఆహ్వానించడమే దీని ఉద్దేశం అన్నమాట, గుర్తుంచుకోవాలి. ఇది శుద్ధి సంఘం ఉద్యమాల లక్షణం. శుద్ధి సంఘం ఉద్యమాల లక్షణం గుర్తుంచుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క ఉద్దేశం ఏంటి? పరిశుద్ధ ఉద్యమాలని ఉంటాయి. ఎంజీ రనడే దగ్గర మిస్ అయింది, రాసుకోవాలి. పరిశుద్ధ ఉద్యమాలు, పరిశుద్ధ ఉద్యమాలు. పరిశుద్ధ ఉద్యమాలు అంటే ఎవరు? ఎంజీ రనడే. శుద్ధి ఉద్యమాలు అంటే ఎవరు? స్వామి దయానంద సరస్వతి. శుద్ధి ఉద్యమాలు అంటే హిందూ మతం వాళ్ళు ఏరే మతాల్లోకి వెళ్తే వాళ్ళని ఆహ్వానించడం, ఇతర మతాల వారిని కూడా ఆహ్వానించడమే పరిశుద్ధ ఉద్యమం. ఇతర మతాల వారు ఎవరైనా హిందూ మతంలో చేరాలనుకుంటే వాళ్ళను ఆహ్వానించడం. హిందూ మతం అనేటువంటిది ఇప్పుడు దురాచార ప్రభావాలతో లేదు, శుద్ధమైందన్నమాట ఇప్పుడు. కాబట్టి మీరందరూ కూడా రండి అని ఆహ్వానిస్తారన్నమాట శుద్ధి పరిశుద్ధ ఉద్యమాలలో. ఎంజీ రనడే ఏకంగా కేరళ రాష్ట్రంలో మలబార్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లింలు 2000 మంది హిందూ మతంలో చేరతారంట. ఈ ఉద్యమాల కారణం చేత కేరళ రాష్ట్రంలోని మలబార్ తీరంలో ఉన్నటువంటి ముస్లింలు 2000 మంది ఏకంగా హిందూ మతంలో వచ్చి చేరడం కూడా జరుగుతుంది అనేటువంటిది మనకు కనిపిస్తుంది అన్నమాట సమాచారం. రైట్. శుద్ధి ఉద్యమాలు అంటే అవి 1880 ఇయర్ గుర్తుపెట్టుకో. ఆర్య సమాజం అంటే 1875. శుద్ధి ఉద్యమాలు ఎప్పుడు అంటే 1882. ఇదే 1882లో ఆర్య సమాజంలో భాగంగా గో సంరక్షణ కార్యక్రమాలు చేపడతారు. అంటే గోవులను రక్షించాలి, గో రక్షక కార్యక్రమాలు లేదా గో సంరక్షక కార్యక్రమాలను దేనిలో భాగంగా ఆర్య సమాజంలో భాగంగా గో సంరక్షక కార్యక్రమాలను చేపట్టినటువంటి వ్యక్తి స్వామి దయానంద సరస్వతి. సంవత్సరం 1882. దేనిలో భాగంగా ఆర్య సమాజంలో భాగంగా ఆర్య సమాజం. ఇది ఆర్య సమాజం యొక్క పూర్తి వివరణ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్య సమాజం అంటే రకరకాలుగా అడగచ్చు. మీకు అందరికి కూడా పీడిఎఫ్ అందుతుంది. మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే, అంటే దీని పూర్తి సమాచారం మీరు చదవాలనుకుంటే, దీని పీడిఎఫ్ కావాలనుకుంటే మీ ఫోన్ నెంబర్ను కామెంట్ రూపంలో పెట్టండి దయచేసి. మీ అందరికి కూడా పీడిఎఫ్ అందజేయబడుతుంది. మీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం చాప్టర్ల పైన చెప్పినట్టుగా అవి కూడా మీరు బాగా చదివి రాయవచ్చు. ఎందుకంటే నోట్బుక్ ఎట్లా రాసుకుంటుంటారు కాబట్టి బాగా చదివి రాయొచ్చు అనమాట. రైట్. ఇవి సంస్థపరంగా ఆర్య సమాజం గుర్తుంచుకోవాలి. ఇతని గురించిన విషయాలు మరికొన్ని. హిందీని జాతీయ భాషగా చేయమని అడిగినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? హిందీని జాతీయ భాషగా చేయమని. ప్రస్తుతం మన దేశ జాతీయ భాష హిందీనే, కానీ అప్పుడు హిందీ లేదు. కాబట్టి హిందీని జాతీయ భాషగా చేయమని అడిగినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? స్వామి దయానంద సరస్వతి. ఇంగ్లీష్ను జాతీయ భాషగా చేయమని కోరినటువంటి సంఘ సంస్కర్త ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఇంగ్లీష్ అందుకే బ్రిటిష్ వాళ్ళు చేసి పారేస్తారు 1835లో. 35 నుంచి ఏకంగా 1965 వరకు ఆంగ్లమే మన దేశంలో జాతీయ భాషగా వెలుగొందిందనమాట. 1835 నుంచి 1965 వరకు. 65లో ఏమొచ్చింది? హిందీ వచ్చింది. మన స్వాతంత్రం వచ్చే నాటికి మన జాతీయ భాష ఏదని అడిగినా ఇంగ్లీషే. రైట్. హిందీని జాతీయ భాషగా చేయమని అడిగినటువంటి వ్యక్తి స్వామి దయానంద సరస్వతి, కానీ చేయలేదన్నమాట. అతని మాట మేరకు చేయలేదు. నెక్స్ట్, స్వరాజ్యం అనేటువంటి పదాన్ని ఆర్య సమాజం వాడింది, గుర్తుపెట్టుకోవాలి. ఆర్య సమాజం వాడిన పదం స్వరాజ్యం. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. బ్రిటిష్ వారి పాలన కంటే స్వపరిపాలన మాకు ముఖ్యమైనది. స్వపరిపాలన అంటే స్వరాజ్యం, రాజ్యం, మా రాజ్యం మాకు ఇవ్వండి, మా దేశం మాకు ఇవ్వండి, స్వరాజ్యం కావాలి మాకు అని ఆర్య సమాజం కోరుతుందంట. కానీ మొట్టమొదటిసారిగా ఈ మాట రూపంలో నినదించింది మాత్రం బాలగంగాధర తిలక్. స్వరాజ్యం నా జన్మ హక్కు, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అన్నది ఎవరు? బాలగంగాధర తిలక్ అనమాట. స్వరాజ్యం అనే పదమును వాడినటువంటి
వ్యక్తి దాదాబాయి నౌరోజీ కూడా. స్వరాజ్ కాంగ్రెస్ పార్టీ సమావేశం 1905లో జరిగేటప్పుడు 1905లో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో స్వరాజ్ అనేటువంటి మాట వాడతాడనమాట. ఎవరు? దాదాబాయి నౌరోజీ. సంఘ సంస్కర్తలలో ఎవరు వాడారంటే స్వామి దయానంద సరస్వతి స్వరాజ్ అనేటువంటి మాటను మొదటిసారిగా వాడాడంట. ఓకేనా? రైట్. హిందీ స్వరాజ్యం ఈ రెండు గుర్తుంచుకోవాలి మనం ఖచ్చితంగా. స్వామి దయానంద సరస్వతి శృంగేరి వద్ద, కర్ణాటకలో శృంగేరి అనే ప్రాంతం ఉంటుంది. ఈ శృంగేరి వద్ద పరమానంద సరస్వతి వద్ద వేదాలను పఠించాడు. గుర్తుంచుకోవాలి. ఎవరి వద్ద? ఇతని గురువు పరమానంద సరస్వతి. పరమానంద సరస్వతి వద్ద వేదాలను పఠించినటువంటి వ్యక్తి. మధురలో ఉన్నటువంటి మరొక గురువు విరజానంద తన పేరు మూలశంకర్ పేరు కదా. మూలశంకరుడిని దయానందుడిగా పిలవడం జరిగిందన్నమాట. మామూలుగా అతని అసలు పేరు మూలశంకర్. ఆ మూలశంకర్ స్థానంలో దయానంద సరస్వతి అని పేరు పెడతాడు. ఎవరు? విజయానందుడు గురువే, పరమానంద సరస్వతి గురువే. శృంగేరిలో పరమానంద సరస్వతి వద్ద వేదాలను పఠించాడు. వేదం వేదం వేదం, ఇతని మాట నుంచి వచ్చేదే వేదం అన్నమాట. కాబట్టి ఆ వేదాలను ఎక్కడ పఠించాడు? పరమానంద సరస్వతి వద్ద పఠించాడు, శృంగేరిలో. విరజానంద స్వామి తన పేరును దయానంద సరస్వతిగా పిలవడం జరుగుతుంది. ఎక్కడ ఉన్నాడు ఇతను? మధురలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? మధురలో ఉన్నాడు. ఇది స్వామి దయానంద సరస్వతి గురించినటువంటి చాలా చాలా గొప్ప సమాచారం అన్నమాట. చూడండి, బిరుదులు. స్వామి అనేది ఒక బిరుదు, సింధీ గురు అనేది ఒక బిరుదు. అసలు పేరు మూలశంకరు. పుస్తకాలు సత్యార్థ ప్రకాశిక, వేద రహస్య, వేద భూమిక, వేద భాష్య. నినాదం గో బ్యాక్ టు వేదాస్. భారతదేశం భారతీయుల కొరకే, వేదాలకు తరలిపోండి. అదేవిధంగా ఏమంటాడు అతను? ఆర్యులు టిబెట్ ప్రాంతం వాళ్ళు అని చెప్తాడు. అంటే వేదకాల ప్రజలు అనేవాళ్ళు టిబెట్ వాళ్ళు అని చెప్తాడు. సంస్థ ఆర్య సమాజం 1875లో స్టార్ట్ అయింది, ముంబైలో స్టార్ట్ అయింది. దాని మొదటి శాఖ పంజాబ్లో స్టార్ట్ అయింది. దాని ముఖ్య ఉద్దేశం వేదాల ఆధిక్యతను పెంచడం. దానిలో భాగంగా చేపట్టిన కార్యక్రమం గో సంరక్షక కార్యక్రమం 1882. దానిలో ప్రారంభించిన ఉద్యమాలు శుద్ధి సంఘం ఉద్యమాలు 1882. శుద్ధి సంఘం ఉద్యమాల లక్షణం ఏంటి? హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి వెళ్ళిన వాళ్ళను మళ్ళీ తిరిగి హిందూ మతంలోకి ఆహ్వానించడం. అంటే మన హిందూ మతం బాగా పరిశుద్ధం అయిపోయింది, ఇప్పుడు ఎటువంటి దురాచారాలు లేవు, దీన్ని క్లీన్గా ఉంది, బాగా నీట్గా వచ్చి చేరండి అని చెప్పి ఆహ్వానించడం అనమాట. ఉత్తరప్రదేశ్లో ఎవరు వ్యాప్తి చేశారంటే మదన్ మోహన్ మాలవ్య. పంజాబ్లో ఎవరు వ్యాప్తి చేశారంటే లాలా లజపతి రాయ్. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అన్నది ఎవరు? లాలా లజపతి రాయ్. ఆర్య సమాజం అనేది భారతదేశ తొలి పొంగు అన్నది ఎవరు? ఏఆర్ దేశాయ్. మహిళా ఆర్య సమాజాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? మహిళా ఆర్య సమాజాన్ని స్టార్ట్ చేసింది పండిత రమాబాయి సరస్వతి 1881లో. ఇది సంస్థపరంగా కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చదువుకోవాల్సిందే. అదేవిధంగా హిందీ భాషను జాతీయ భాషగా చేయమని మొట్టమొదటిసారిగా డిమాండ్ చేసిన భారతీయుడు స్వామి దయానంద సరస్వతి. స్వరాజ్యం అనేటువంటి మాటను కూడా వాడడం జరిగింది. భారతదేశాన్ని ఒక సుపరిపాలన కంటే స్వపరిపాలన మాకు కావాలి. భారతదేశ సుపరిపాలన కంటే స్వపరిపాలన, మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం, మాకు అది కావాలి అంటాడు అనమాట స్వామి దయానంద సరస్వతి. కానీ స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అన్నది బాలగంగాధర్ తిలక్. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం వాళ్ళు అన్నది బాలగంగాధర్ తిలక్. 1905 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో స్వరాజ్యం అనే మాట మొట్టమొదటిసారిగా వాడడం జరుగుతుంది వారణాసిలో. ఓకేనా? రైట్. ఇట్లా మనకు స్వామి దయానంద సరస్వతి గురించినటువంటి సమాచారం. విరజానంద సరస్వతి తన పేరును, మూలశంకర్ పేరును దయానందుడిగా మార్చాడు. శృంగేరి వద్ద పరమానంద సరస్వతి వద్ద వేదాలను పఠించాడు. ఓకేనా? ఇట్లాంటి విషయాలు స్వామి దయానంద సరస్వతి మనకు గుర్తుపెట్టి చనిపోయినాడు. తను చనిపోయిన అనంతరం ఇతని జ్ఞాపకార్థం దయానంద ఆంగ్లో వైదిక కళాశాలలు స్టార్ట్ అయ్యాయి. స్వామి దయానంద సరస్వతి రాజస్థాన్లోని అజ్మీర్లో చనిపోవడం జరిగింది. ఎప్పుడు చనిపోయాడని చెప్పాం? అతను చాలా ముఖ్యంగా స్వామి దయానంద 1883లో చనిపోయాడు. 1883లో అతని చనిపోయిన తర్వాత అతని జ్ఞాపకార్థం దయానంద ఆంగ్లో వైదిక పాఠశాలలు ప్రారంభించబడ్డాయి. ఆంగ్లం అంటే ఆంగ్లం, వైదికం అంటే వేదాలు, ఇవన్నీ కూడా చెప్తారనమాట. సరే, దయానంద ఆంగ్లో వైదిక పాఠశాలలు ఏర్పడ్డాయి. ఇందులో విభేదాలు వచ్చి రెండుగా చీలిపోతాయంట. గురుకుల పాఠశాలలు గుర్తుపెట్టుకోవాలి, గురుకుల పాఠశాలలు.
ఆధునిక పాఠశాలలు, మోడర్న్ స్కూల్స్, ఆధునిక పాఠశాలలు. దేంట్లో దయానంద ఆంగ్ల వైదిక పాఠశాలలు విభేదాలు వచ్చి ఇవి రెండుగా విభజించడం జరుగుతుంది. ఒకటి గురుకుల పాఠశాలలు, ఆధునిక పాఠశాలలు. గురుకుల పాఠశాలలు ఎక్కడ ప్రారంభించబడ్డాయంటే హరిద్వార్ అనే ప్రదేశంలో, ఉత్తరాఖండ్లో హరిద్వార్ అనే ప్రదేశం ఉంటుంది. అక్కడ గురుదత్త అనేటువంటి వ్యక్తి ప్రారంభిస్తాడు. గురుదత్త గుర్తుపెట్టుకోవాలి. గురుకుల పాఠశాలలు హరిద్వార్లో గురుదత్త ప్రారంభించాడు. ఆధునిక పాఠశాలలు లాహోర్లో లాలా హన్స్రాజ్ ప్రారంభించారు. లాలా లజపతి రాయ్ కాదు, హన్స్రాజ్ గుర్తుపెట్టుకోవాలి. గురుకుల పాఠశాలలను హరిద్వార్ అంటే ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఉంది. హరిద్వార్లో గురుదత్త ప్రారంభించాడు. ఆధునిక పాఠశాలలను లాహోర్లో లాలా హన్స్రాజ్ ప్రారంభించాడు. గురుకుల పాఠశాలలు బాగా అభివృద్ధి పరిచిన వాడు మాత్రం లాల్ మున్సిరామ్ అనేటువంటి వాడు బాగా అభివృద్ధి చేస్తాడంట. మున్సిరామ్ ఇతన్నే స్వామి శ్రద్ధానంద అని కూడా అంటారు. స్వామి శ్రద్ధానంద అని కూడా అంటారు. గురుదత్త స్టార్ట్ చేసి లాలా మున్సిరామ్ ఏం చేశాడు, దాన్ని బాగా డెవలప్ చేశాడు. లాలా మున్సిరామ్ అనే స్వామి శ్రద్ధానంద అని కూడా పిలుస్తారు. శ్రద్ధానంద. ఇది స్వామి దయానంద సరస్వతి గురించినటువంటి సమాచారం. లాస్ట్ పర్సన్ ఈ టాపిక్లో, ఈ పార్ట్లో పండిత్ రమాబాయి సరస్వతి గురించినటువంటి ఒక 2 పాయింట్లు. రమాబాయి సరస్వతి కూడా మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తే. పండిత్ రమాబాయి సరస్వతి కూడా మహారాష్ట్రకు చెందిన వ్యక్తే. 1881లో మహిళా ఆర్య సమాజాన్ని బాంబే రాష్ట్రంలో స్టార్ట్ చేసింది. మహిళా ఆర్య సమాజాన్ని బాంబేలో స్టార్ట్ చేసింది. 1889లో శారదా సదన్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేసింది. శారదా సదన్ చాలా ఇంపార్టెంట్. ఒక పక్క 4 ఆ పక్క 4 అని చెప్తున్నా. అందులో భాగంగా శారదా సదన్ ఇచ్చి ఆ పక్క పండిత రమాబాయి సరస్వతి పేరు ఇవ్వచ్చు. చాలా ఇంపార్టెంట్ అనమాట శారదా సదన్ కూడా. నెక్స్ట్ 1890లో ముక్తి సదన్ స్టార్ట్ చేసింది. చూడండి, పండిత రమాబాయి సరస్వతి అంటే మైండ్లో ఈ 3 గుర్తుండాలి ఖచ్చితంగా. 1881లో బాంబేలో మహిళా ఆర్య సమాజాన్ని స్టార్ట్ చేసింది. ఆర్య సమాజం ఆల్రెడీ తెలుసు, స్వామి దయానంద సరస్వతి, దానిలో భాగంగానే మహిళా ఆర్య సమాజం. 1889లో శారదా సదన్. దేనికోసం ఉంది శారదా సదన్ అంటే ఇది వితంతు శరణాలయం, అంటే వితంతువుల కోసం ప్రారంభించినటువంటిది శారదా సదన్. వితంతువుల కోసం శారదా సదన్. అడగచ్చు ఆప్షన్స్లో, వితంతువుల కోసమా లేదా రైతుల కోసం, ఇట్లా అడగచ్చు అనమాట. రైట్. 1890లో ముక్తి సదన్, కరువు బాధితుల కోసము ప్రారంభించినటువంటిది ముక్తి సదన్. 1890లో ముక్తి సదన్. సేవా సదన్ అంటే పండిత రమాబాయి రనడే అంటే సేవా సదన్, అది వేరు. మళ్ళీ 1909లో సేవా సదన్ అనమాట. రమాబాయి రనడే స్టార్ట్ చేస్తుంది సేవా సదన్. ఎంజి రనడే భార్య. సేవా సదన్. పండిత రమాబాయి సరస్వతి విషయంలో 3 గుర్తుంచుకోండి. రమాబాయి రనడే విషయంలో ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇది పార్ట్ 2లో భాగంగా మనం చెప్పుకున్న టాపిక్ అనమాట. నెక్స్ట్ టాపిక్లో ఇంకా కొంతమంది ఉన్నారు, కొన్ని సమాజాలు కూడా పెండింగ్ ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్.